మీసంతో తిరుగుతానని చెప్పి ఈరోజు మన ముందుకు వచ్చిండ్రు. ఆయనకు ఘనంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నీ కోరిక తీరబోతుంది. నవంబర్ 30 తారీఖు నాడు స్టేషన్ గణపురం నియోజకవర్గంలో మనం జెండా ఎగరేయబోతున్నాం. అదే రోజు నీ కోరిక తీరాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాను. ఒకసారి సభ అందరికీ నమస్కారం పెట్టి దయచేసి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. ధన్యవాదాలు యాకయ్య గారు. దయచేసి అందరూ యాకయ్య గారిని అభినందించండి. కరుడుగట్టిన కాంగ్రెస్ సైనికుడు యాకయ్య గారిని దయచేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అభినందించి ఆయన కోరిక తీరాలని చెప్పేసి ఆయన కోరిక కోసం మనం అందరం కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగాలపు అమృతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మన అభ్యర్థి అయినటువంటి ఇందిరక్కను గెలిపించుకోవాలనే ఉత్సాహంతో ఇంతమంది జనాన్ని చూసి నిజంగా నేను వస్తుంటే ఆ బ్రిడ్జ్ అవతలికి వెళ్ళి పైనుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరం నుంచి జనమంతా నడుచుకుంటూ వస్తున్నారు. ఒకసారి ఇటెట్లుందో పోదామని చూస్తే ఇటు 2-3 కిలోమీటర్ల నుంచి వెహికల్ ఎక్కువ పెట్టి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత ఎదురు చూస్తున్నారో అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నిన్న మొన్న కడియం శ్రీహరి గారు అంటారు, ఈ ఒక్కసారి గెలిపిస్తే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటాడు. కడియం శ్రీహరి, నువ్వు ఎప్పుడైతే ఈ ఒక్కసారి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నావో ఆ రోజే నువ్వు సగం చచ్చినవనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజే ఆ మాటతోటే ఒక్కసారి గెలిపిస్తే నేను మార్కు చూపెడతా అన్నవే, ఆ రోజే నువ్వు ఓడిపోయినవనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకనంటే 1994లో ఈ నియోజకవర్గానికి వచ్చినావు. 1994 నుండి ఈ రోజు వరకు నువ్వు ఎన్నిసార్లు గెలిచినావు, ఎన్నిసార్లు మంత్రి పదవులు చేసినావు, ఎమ్మెల్యే అయినావు, 3 సార్లు ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, అనేక మంత్రి పదవులు చేసినావు, ఎంపీగా చేసినావు, చివరికి ఉప ముఖ్యమంత్రిగా చేసి ఈసారి గెలిపిస్తే నేను అభివృద్ధి చేస్తా అంటే నీకు సిగ్గుందా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇంతకంటే నువ్వు ఇంకేం చేస్తావు? ఇంతకంటే నీకు ఇంకేం పదవులు కావాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి? ఈ నియోజకవర్గాన్ని 15-20 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయిన ఘనత మరి నీదే కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని ఈ 8 సంవత్సరాల లోపల ఏ చిన్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా, ఏ ఒక్క బెడ్రూమ్ శాంపిల్, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, మరి ఏ ఒక్క బెడ్రూమ్ అన్న శాంపిల్ చూపెడతావా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇన్ని మంత్రి పదవులు చేసినావు, ఇన్నిసార్లు గెలిచినావు, ఒక్క చిన్న పని కూడా చేయలేని నీవు ఈసారి గెలిపిస్తే నేను అభివృద్ధి చేస్తా అనడం నీకు సిగ్గు అనిపిస్తలేదా అని సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గ ప్రజలు ఒకటే డిసైడ్ అయినరు, అనేక మందిని ఇక్కడ మొగలను గెలిపించినాం. మహిళా సోదరిమణులారా, నేను ఒకే ఒక విషయం మీకు సోదరిమణికి ఒక మద్దతు కోరుతా ఉన్నాను. ఇన్నిసార్లు ఇంతమందిని గెలిపించినాం, మన మహిళా సోదరిమణి ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా
మా మహిళా సోదరిమణి మా దగ్గర నిలబడ్డది, మా నియోజకవర్గంలో నిలబడి మా కోసం ఇంటింటికి తిరుగుతూ ఉన్నది, ఒక మహిళగా ఊరూరు తిరుగుతూ ఉన్నది. ఈ నియోజకవర్గంలో మా మహిళలు మేమంతా కలిసి మా మహిళకు ఓటేస్తాం అనుకుంటాను. మీరు అనుకుంటే తప్పకుండా 1,00,000 మెజార్టీ తోటి మరి మన ఇందిరమ్మ గెలుస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోద్దని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాదిగ సోదరిమణులారా, సోదరులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మాదిగ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకునే పని మీరు చేద్దాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. మాదిగల ఆత్మగౌరవం దెబ్బ తీసుకోకూడదని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో కడియం శ్రీహరి అనేటైన బైండ్లైన నిలబడ్డాడు, గుండె విజయరామారావు అనేటైన బీజేపీ నుంచి మిత్తిలైన నిలబడ్డాడు. ఒక ఆయన బైండ్లైన, ఒక ఆయన మిత్తిలైన. ఈ ఇద్దరు ఓట్లు ఈ నియోజకవర్గంలో 200 దాటాయి. మరి మాదిగ సామాజిక వర్గ సోదరులారా, మాదిగ వర్గానికి సంబంధించిన ఓట్లు ఈ నియోజకవర్గంలో 70 నుంచి 80 వేల ఉన్నాయి. అది మన సామాజిక వర్గానికి వేసుకుందామా, మందికి వేద్దామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన సోదరిమనైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన మన సోదరిమణికి వేద్దామా? మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని మన సోదరిమణికి, మన మాదిగ వర్గానికి చెందినటువంటి మన సోదరిమణికి వేసుకొని మనం గెలిపించుకుందామా? మందికేసి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడదామా? ఒకసారి ఆలోచన చేసుకోమని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక సార్లు ఈ నియోజకవర్గంలో మరి కడియం శ్రీహరిని గెలిపించినాం. ఆయన ఏ సామాజిక వర్గం అనేది మీ అందరూ తెలుసు కదా. ఈసారి మన మాదిగ ఓట్లు మనం వేసుకుంటే చరిత్ర తిరగరాసిన వాళ్ళమవుతాం, చరిత్రలో నిలబడతాం. చరిత్రను ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిన దళితులారా అని మనకు పేరు వస్తుంది. అదొక్కసారి ఆలోచన చేయమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఈ గణపురం అడ్డా అనేది మాదిగల అడ్డా. ఎప్పుడైతే దళిత నియోజకవర్గం అయిందో ఆ రోజే ఈ నియోజకవర్గం మాదిగ బిడ్డల అడ్డా అయిందా అనేది మనం మర్చిపోద్దని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ అడ్డా మనది అని నిరూపించుకోవాలంటే, ఇది మన మాదిగ అడ్డా నిరూపించుకోవాలంటే మాదిగ బిడ్డని గెలిపించాలనే విషయాన్ని మనందరం మర్చిపోద్దని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కడియం శ్రీహరి మార్కు రాజకీయాలకు మనం మోసపోవద్దు. ఆయన కొత్త పదం వాడుతున్నాడు. నేను అధికారంలోకి వస్తే, నన్ను గెలిపిస్తే నా మార్కు చూపెడతా అంటున్నాడు. నీ మార్కు చాలాసార్లు చూసినాం. ఏనాడైతే గెలిపించినావో ఆనాడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉరికించి కొట్టించి పోలీసుల చేత కేసులు పెట్టించి, దొంగ కేసులు పెట్టించి అనేక మందిని ఇబ్బందులు పెట్టిన చరిత్ర నీది కాదా? అదే కదా నీ మార్కు అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అనేక మందిని ఎన్కౌంటర్ల ద్వారా పొట్టన పెట్టుకున్న చరిత్ర నీది కాదా అని సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇది కాదా నీ మార్క్? ఈరోజు పేపర్లో చూసినా ఇవాళ అంటున్నాడు స్థానికేతరులకు ఓటేయొద్దు అంటున్నాడు. స్థానికేతరులకు ఓటేయొద్దు. మేము చెప్పేది అదే కదా. స్థానికేతరుడు ఎవరు ఇక్కడ రావద్దని చెప్తాను. స్థానికేతరుడు ఇక్కడ నిలబడకూడదు, స్థానికేతరునికి ఓటేయొద్దని మేము కాంగ్రెస్ పార్టీ కోరుకునేది అదే. ఈరోజు పేపర్లో స్థానికేతరులు ఎవరు? ఇందిరమ్మ హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని అంటే, అరే వెధవా, ఇక్కడ పుట్టిన బిడ్డ, ఇక్కడి కోడలు, ఇక్కడ ఓటక్కు ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నది, ఇక్కడ కోడలుగా వచ్చింది, ఇక్కడే ఉంటుంది. అది మర్చిపోయి ఏవో అవాకులు చెవాకులు మానుకోవాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. భార్యకు లేదు, భర్తకు లేదు ఓటు. మీ ఇద్దరికి ఓటక్కు లేనివాడు ఇక్కడ ఓటక్కు అడిగితే, ఇక్కడ ఓటు అడిగితే, మరి అన్నీ ఉండి ఇక్కడ స్థానిక బిడ్డ ఉండి ఎందుకు ఓటు అడగకూడదని సందర్భం మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు స్థానికురాలు ఎందుకు కాదు? నీ అవాకు చెవాకులు మాను. ఒక్కటే, ఈ కాంగ్రెస్ ఈ అడ్డా మీద, గణపురం గడ్డ మీద రేపు జెండా ఎగిరేయబోతుంది. కార్యకర్తలారా, ప్రజలారా, అందరికీ నేను ఒకటే, అమ్మలారా, అక్కలారా, సోదరిమణులారా, మళ్ళీ కనుక పొరపాటు కనుక మనం చేసినట్టయితే
కేసీఆర్ అన్న తోడు ఇప్పటి వరకు ప్రభుత్వ భూములను నమ్మిండు. రేపు జరగబోయేది ఏంటంటే మొత్తం మన ప్రజలందరినీ తాకట్టు పెడతాడనే విషయాన్ని మనం మర్చిపోతాను. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇది గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారవాలని మీరందరూ కలిసి ఇందిరమ్మకు ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జైనింగ్ కాలే కదా. మన పిసిసి వైస్ ప్రెసిడెంట్ బండు శోభారాణి గారు మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పెద్దలందరికీ, మహిళా సోదరిమణులకి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ హస్తం గుర్తుకు ఓటు వేయడానికి విచ్చేసినటువంటి మా అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మాట్లాడడం కన్నా మీతోనే 2-3 విషయాలు నేను మాట్లాడిస్తా. మీ అందరూ కూడా సమాధానం చెప్పాలి. మా సోదరిమణులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఎవరు? ఎవరిచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని? సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. ఒక్కసారి సోనియా గాంధీ గారికి జేజేలు పలుకుదామా? సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హస్తం గుర్తుకు ఓటేసి మన తల్లికి ఈ ప్రాంతం నుంచి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కానుకగా ఇందిరమ్మను గెలిపించి మనం ఇవాళ అసెంబ్లీకి పంపించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో 1200 మంది తెలంగాణ విద్యార్థి అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో అమరులైతే వారి త్యాగాల మీద భోగాలు చేస్తున్నటువంటి కేసీఆర్కి బొంద పెట్టాల్సినటువంటి అవకాశం, అవసరం ఈ సమయంలో ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నాడు కాళోజీ గారు ఒక మాట చెప్పారు, పరాయి వాడు దోపిడీ చేస్తే పొలిమేర దాటే వరకు పారదోలుతాం, అదే ప్రాంతం వాడు దోపిడీ చేస్తే పాతాళం లోతు పాతరేస్తామన్నారు. వాళ్ళ కేసీఆర్ గారిని ఏం చేయాలి? పాతాళం లోతు పాతరేయాలి. ఈయన కాసిన తెలంగాణ గుంట నక్కల పాలైందని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పచేస్తే అప్పుల కుప్పగా మార్చినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క అవకాశంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరు కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలను కూడా మరొకసారి మీకు గుర్తున్నాయి అనుకుంటా. నేను తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నియామకాలు, నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు మాత్రం ఇవాళ కేసీఆర్ గారి కుటుంబానికి పోయినాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ నాడు తెలంగాణ రాష్ట్రం కోసం సమ్మక్క సారకలాగా, చాకలి ఐలమ్మలాగా, రాణి రుద్రమల దేవిలాగా నెత్తి మీద బోనాలు, బతుకమ్మలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. మా సోదరీమణులు, మా అన్నలందరూ కూడా ఒకసారి సమాధానం చెప్పాలి. ఎవరికైనా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఉద్యోగం ఇచ్చిండ్రా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎవరికి ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ ఇస్తానటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ప్రాంతంలో ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదు. మీరేదో ఇక్కడ పేరడానికి రాలే, అందరు కూడా నోర్లు విప్పాలే, సమాధానం చెప్పాలి నాకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదు. ఉద్యోగం ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదు. దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఎవరికి రాలేదు. మళ్ళీ ఇవాళ గులాబీ జెండా పట్టుకొని మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి వస్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం అంటేనే దొరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం, గడిలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం. నేను కూడా 7 సంవత్సరాలు నక్సల్ ఉద్యమంలో పనిచేసి
దొరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం మీ పక్షాన్ని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారికి మరొక్కసారి మనం మోసపై గోసపడి ఓటేస్తామంటే ఇందాక యాకయ్య వచ్చిండు అరగుండు వేసుకొని, ఆ అరగుండు కూడా మనకు మిగలదు, మొత్తం బోడిగుండి వాళ్ళ కేసీఆర్ గారు చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా ఓటేయమని అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇయ్యక ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఫామ్ హౌస్ కానీ ప్రగతి భవన్ కానీ అక్కడనే మనం పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఉద్యమం పోటీకి వస్తున్నటువంటి నాయకులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఒక్క రోజైన వీళ్ళు ఉద్యమంలో భాగస్వామ్యం కానటువంటి నాయకులు ఇవాళ చీమలు పెట్టిన పుట్టలోకి పాములు ఏరినట్టుగా తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది ఉద్యమాలు చేసి అసూలు బాసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి నాయకులు ఇవాళ మరొకసారి మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి. నాడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ నెరవేర్చలేదు. అదే తల్లి సోనియా గాంధీ గారు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ బలిదానాలు చూడలేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మనందరం కూడా ఓటేయాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్న సోనియా గాంధీ గారు మన ప్రాంతానికి వచ్చారు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కదా 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి తను అనుకున్నారు. కానీ వాళ్ళ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం బతుకమ్మ బోనాలు ఎత్తుకున్నటువంటి మా అక్కల పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంది. బడుగు బలహీన వర్గాలు గడీల ముంగట మోకరిల్లాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు సౌభాగ్యంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచిగా బతకాలి. నాడు మనం కలలు కన్నటువంటి కాళోజీ నారాయణరావు కలలు కన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి 1200 మంది విద్యార్థులు కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక 6 గ్యారంటీ పథకాలను ఇవాళ మనకు ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో మా సోదరిమణులకు మా అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అమ్మ మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. కేసీఆర్ గారు మరొకసారి మోసం చేయడానికి మన దగ్గరకు వస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి రూపంలో మన దగ్గరకు వచ్చి నేనున్నా మీకు అని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇందిరమ్మ అంత గట్టిగా ఉన్నటువంటి మరొక ఇందిరా గారు మీకోసం పనిచేయబోతా ఉన్నారు. మహాలక్ష్మి పథకం అంటే మా ఇంటి ఆడపడుచులు కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం ఒక్కొక్క మహిళకి ఒక్కొక్కరికి 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లోకి రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయలు పెడతా ఉన్నాం. మీరు ఒక్క 15 రోజులు ఓపిక పట్టండి. 3వ తారీఖు తర్వాత ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఇవాళ 1200 రూపాయలు ఉంటే 500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ మీ ఇంటికి పంపించబోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక మా అక్క చెల్లెళ్ళు బస్సు ఎక్కి ఎక్కడికైనా పోవాలనుకుంటే దర్జాగా ఆర్టీసీ బస్సు ఎక్కండి, కొంగు నడుముకు చుట్టుకోండి, సీట్లలో కూర్చోండి, ఎక్కడికి పోయినా సరే ఫ్రీగా మీరు బస్సు ప్రయాణం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ గులాబీ రంగు కండువా వేసుకొని వస్తున్నటువంటి దొంగల్ని మీరు ఆలోచన చేయండి, అడగండి. గులాబీ దొంగలని ఒక పాట వస్తూ ఉన్నది, రామక్కన పాట. ఆ పాట పాడుకుంటూ అడగండి, అయ్యా బాగానే ముద్దుగానే వచ్చినావు మా ఊరికి గులాబీ రంగు వేసుకొని, పోయినసారి హామీలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నా కొడక ఎక్కడ పోయింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి మా అక్క చెల్లెలు చీపురు గట్ట మరలేసి అడగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు అధైర్యపడొద్దు. 3వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. గట్టిగా చెప్పట్టుతారు చెప్పాలి నాకు. 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. పట్టా లేకపోతే భూమి లేకపోతే
మీకు భూమి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ వీళ్ళు చెప్తా ఉన్నారు, పొద్దుగా లేస్తే కేసీఆర్ ఊదరగొడతా ఉన్నాడు. ఏమని? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతు బంధు బంద్ అవుతుందట. అయ్యా, నీ ఇంట్లోకి ఇస్తున్నావా కేసీఆర్ గారు రైతు బంధు? మా కష్టం, మా చెమట, మాది మాకే ఇస్తా ఉన్నావు. మీరు చెప్పండి, నువ్వు ఇచ్చే 12,000 రూపాయలు కాదు, 3 తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 15,000 రూపాయలు రైతు బంధు మా అకౌంట్లకు వస్తుందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. రైతు భరోసా, రైతు భరోసా, ఇట్లా ఒక్కొక్క పథకం ఎందుకు ఇచ్చిందంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని నమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మన బిడ్డల్ని పోగొట్టుకొని కడుపు కోతకు మిగిల్చుకున్నటువంటి మా తల్లులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేనున్నాను ఒక భరోసాని వల్ల కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. అందుకే మీరు ఆలోచన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మళ్ళీ ఇంకా దొరల గడిల ముందట మోకరిల్లే దౌర్భాగ్య పరిస్థితి అవుతుంది మనకు. ఇంకా దొరల గడిల ముంగట బతుకమ్మలాడే దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనకు రావద్దు. ఈ ప్రాంతంలో మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇందిరమ్మ గారు, మన సింగారపు ఇందిర గారు తన 2 బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకొని కూర్చున్నారు. తన 2 బిడ్డల్ని ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారో స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. దొరలు, నయా దొరలు, కొంతమంది దళిత దొరలు కూడా ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో మనకు ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, మన ఇంటికి ఒక పెద్ద ఆడపడుచులాగా ఉండే ఒక ఇందిరమ్మని గెలిపించుకుందాం. అస్సాం పార్టీకి ఓటేద్దాం. సోనియా గాంధీ గారికి స్టేషన్ గనుపుల యొక్క 70 ఏందో మీరు చూపియాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎవరైనా భయపడుతున్నారేమో, పక్కన పెద్ద నాయకుడు ఉన్నాడని. పెద్ద ఏమంటారు చూసినావా, 100 గొడ్లను తిన్నటువంటి రాబందు కూడా ఒక్క తుఫానుకు కొట్టుకపోతుందని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తుఫాన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ తుఫానులో పెద్ద లేదు, చిన్న లేదు, అందరూ కొట్టుకొని పోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. బడుగు బలహీన వర్గాల రాజ్యం, పేద వర్గాల రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, సోనియా గాంధీ రాజ్యం ఈ రాష్ట్రంలో నెలకొల్పాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. వాళ్ళు బీర్ ఇచ్చినా, బిర్యానీ ఇచ్చినా, 500 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1500 ఇచ్చినా, నా కొడకల్లారా 1500, 2000 కాదు, మా దగ్గర దోసుకున్నటువంటి రూపాయలు మీరు 5000 రూపాయలు ఇచ్చినా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి అందరూ కూడా వేడుకొని సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మా చెల్లెళ్ళు, మా అక్కలందరూ కూడా చేతులు, మన చేతి గాజుల గలగలకే భయపడాలి తల్లి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ మేడం. మరో కరడుగట్టిన కాంగ్రెస్ సైనికుడు తన కాంగ్రెస్ పార్టీపై తన అభిమానాన్ని చాటుకుంటూ వినూత్న రీతిలో ఈ సభా ప్రాంగానికి వచ్చిన పల్లగుట్ట మండల కాంగ్రెస్ కార్యకర్త రాజు గారిని, ఇస్లాం రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఒకసారి కోరుతా ఉన్నాను. వచ్చి ఒకసారి చెయ్యిపోమా రాజుదా. దయచేసి ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలి. మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా మన రేవంత్ అన్న ఇంకొక 10 నిమిషాల్లో రాబోతున్నాడు. దయచేసి అన్నలు, అక్కలు అందరు కూడా దగ్గరికి రావాలి, ఇటు ముందుకు రావాలి. అక్కడ రోడ్ బ్లాక్ చేయొద్దు, పోలీసు వారికి సహకరించండి. 10 నిమిషాల్లో మన అన్న వచ్చేస్తా ఉన్నాడు. అందరు ముందుకు రావాలి, అక్కడ ఉన్న వాళ్ళంతా దూరం ఉన్నారు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల
త్యాగం చూసి అమ్మ సోనియ తనువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరు కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. కాంగ్రెస్ పార్టీ మరికొద్ది నిమిషాల్లో మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. దయచేసి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ రవీంద్ర కుమార్ దాల్వి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న 10 నిమిషాల్లో సభాస్థలికి రాబోతున్నాడు కాబట్టి మన దాల్వి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఒకసారి సబ్బళ్ళదని స్వాగతం పలకాలి. సార్కు గట్టి కొట్టండి. सबको नमस्कारम, అందరికీ నమస్కారం. आज मुझे यहां आप सब लोगों को इतनी संख्या में देखते हुए मुझे बड़ी खुशी हो रही है. इस खुशी में आप लोग मेरे साथ एक नारा दीजिए, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, सोनिया गांधी, सोनिया गांधी, राहुल गांधी. साथियों, थोड़ी ही देर में आप सब लोग जिसका इंतजार कर रहे हो, हमारे तेलंगाना के प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रेवंत अन्ना रेड्डी जी आपके बीच यहां पर उपस्थित हो रहे हैं. वो आने के पहले मैं ऑल इंडिया कांग्रेस कमेटी की ओर से मैं आप सब लोगों को ये दीपावली के शुभ मुहूर्त के बहुत बहुत शुभकामनाएं व्यक्त करता हूं. साथियों, आप सब लोग जानते हैं आने वाले 30 तारीख को इस तेलंगाना राज्य में किसकी सरकार बनने जा रही है, उसका फैसला आपको करना है. आप सब लोगों ने ये मन में तय कर चुके हैं कि आने वाले 30 तारीख को यहां पर जब भी वोट करने जाओगे तो यहां पे कांग्रेस पार्टी की प्रत्यक्षा जो हमारे प्रत्याशी है इंदिरा सिंगापुरम मैडम के हक में आप वोट करने जा रहे हो. मैं आपको तहे दिल से शुक्रिया अदा करना चाहता हूं कि जिस प्रकार से आप समर्थन दे रहे हो तेलंगाना की जनता के लिए. कांग्रेस पार्टी, जिस कांग्रेस पार्टी की आदरणीय नेता सोनिया गांधी जी ने एक सपना देखा था, ये तेलंगाना राष्ट्र के निर्माण के लिए आदरणीय सोनिया गांधी जी ने तेलंगाना के जनता को वादा कर ये राष्ट्र का निर्माण करने का वादा पूरा किया. आज आदरणीय सोनिया गांधी जी चाहती है, मैंने आपका वादा पूरा कर चुके हैं, कांग्रेस पार्टी ने आपका वादा पूरा कर चुका है. आज तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बनाने का वादा आपको पूरा करना है. ये मैं बातें क्यों करना चाहता हूं, जिस प्रकार से यहां पे हमारे पूर्व सांसद सिरसिला राजैया जी ने, हमारी शोभा रानी जी ने, हमारे प्रोफेसर डॉक्टर रियाज भाई ने जो बातें आपको बताई, कांग्रेस पार्टी जो भी वादे जनता के बीच जाकर करती है उसको निभाने का काम कांग्रेस पार्टी और कांग्रेस पार्टी के नेता करते हैं. मैं कांग्रेस पार्टी ने आने वाले चुनाव के लिए जिस प्रकार से
कर्नाटका में हमारी सरकार बनने के बाद कांग्रेस पार्टी ने वादा किया था कि हम 6 गारंटी वहां पे लागू करेंगे। जिस दिन कांग्रेस पार्टी की सरकार बनेगी, उस कांग्रेस पार्टी की सरकार बनते ही पहले कैबिनेट के दिन, पहले कैबिनेट मीटिंग में ये कर्नाटक के जनता के लिए जिस तरीके से वादे कांग्रेस पार्टी ने किए थे, उसी प्रकार से वादे आदरणीय राहुल गांधी जी ने, सोनिया गांधी जी ने, मल्लिकार्जुन खड़गे जी ने, आदरणीय हमारे पीसीसी प्रेसिडेंट रेवंत अन्ना रेड्डी जी ने आपको किए हैं। वो वादे क्या है? जो वादा पहले मैं आपको बताना चाहता हूं, हमारी जो भी माता बहनें हैं, उन महिलाओं के लिए यहां पर आने वाले 3 तारीख के बाद सरकार बनते ही यहां पर सभी महिलाओं को मुफ्त में बस का प्रवास होगा। वहां पे किसी को टिकट नहीं लिया जाएगा। दूसरा वादा है, हर हमारी माता बहनों को हर महीने 2,500 रुपए महीना देने का वादा कांग्रेस पार्टी ने किया है साथियों। तीसरा वादा कि गैस सिलेंडर की कीमत आप जानते हो, जिस प्रकार से केंद्र में नरेंद्र मोदी और भारतीय जनता पार्टी की सरकार ये महंगाई को लेकर जो जनता के बीच उन्होंने वादे जो कर चुके थे, वो वादों से वो मुकर चुके हैं। वो वादे ही रहे, लेकिन कांग्रेस पार्टी ये वादा कर रही है आने वाले समय में अगर हम लोग कांग्रेस पार्टी सत्ता में आती है तो यहां पे हर एक व्यक्ति के घर में गैस सिलेंडर सिर्फ 500 रुपए में मिल जाएगा। यह हमारा वादा है। हम लोग ये वादा करते हैं, जो ये बेरोजगार युवा है, जो हर एक बेरोजगार युवा अपनी पढ़ाई करने के बाद रोजगार की खोज में है, आने वाले समय में कांग्रेस पार्टी की सरकार बनने के बाद यहां पर हर साल 2 लाख नौकरियां देने का वादा कांग्रेस पार्टी ने किया है साथियों। ये वादा आप लोगों को पता है। जो जो भी वादे कांग्रेस पार्टी करती है, उस कांग्रेस पार्टी के वादों को हमारी सरकार उसको निभाने की बात करती है। आपके घर घर में हमारा कांग्रेस पार्टी का कार्यकर्ता ये गारंटी कार्ड लेकर आ रहा है, गारंटी कार्ड का बंटवारा कर रहा है। उस गारंटी कार्ड के ऊपर हमारे रेवंत अन्ना रेड्डी जी की साइन है, हमारे भट्टी विक्रमा की साइन है। वो साइन आपको देख के उसकी काउंटर स्लिप आपके पास रखना है, और कांग्रेस पार्टी की सरकार बनने के बाद आपको वही स्लिप बतानी है। और उसके ऊपर गारंटी कार्ड के ऊपर हमने एक नंबर दिया है साथियों। उस नंबर के ऊपर आप लोगों ने सिर्फ मिस कॉल देना है, और वहां पे हमारे वॉर रूम में, हमारे कांग्रेस पार्टी के कंट्रोल रूम में उसको आपका नाम वहां पे रजिस्टर होगा। मैं क्यों ये बातें करना चाहता हूं कि आपको आज जिस सरकार से पिछले 10 साल में जनता यहां पे परेशान हो चुकी है, जनता यहां पर बीआरएस के सरकार को सत्ता से नीचे खिंचड़ने के लिए तैयार हो चुकी है, क्योंकि जिन लोगों ने तेलंगाना में सिर्फ भ्रष्टाचार और करप्शन के मामले में ज्यादा उच्चांक और इतिहास घड़ाने का काम किया है, आज मैं ये जानना चाहता हूं, जिस प्रकार से कालेश्वरम का प्रोजेक्ट में इन लोगों ने करोड़ों रुपए, हजारों करोड़ों रुपए का भ्रष्टाचार किया, करप्शन किया, इन लोगों को पहचानने की आवश्यकता है। मैं यहां का बीआरएस का कैंडिडेट आज जिसकी पहचान तेलंगाना का द्रोही करके जानना जाता है, वो आज मिनिस्ट्री में जाकर बैठा है और आपके बीच वर्धना पेट से यहां पर आकर चुनाव लड़ रहा है। मैं आपको पूछना चाहता हूं, क्या आप उसको अपनी जगह दिखाने के लिए तैयार है? आपने उसको बोलना चाहिए कि आपने तेलंगाना के जनता के साथ, आप तेलंगाना के द्रोही हो, आपको हम कतई वोट नहीं डालेंगे। ये आप लोगों ने मन में थाम रखा है। मैं तहे दिल से आप लोगों को यहां पे शुक्रिया अदा करना चाहता हूं। साथियों, हमारे नेता आदरणीय राहुल गांधी जी चाहते हैं कि तेलंगाना की जनता के लिए, तेलंगाना के युवाओं के लिए, तेलंगाना के महिलाओं के हित के लिए
कांग्रेस पार्टी की सरकार बनने चाहिए। यहां पे कांग्रेस पार्टी की सरकार जब बनेगी तो यहां पे खुशहाली देखने मिलेगी। यहां पे युवाओं को रोजगार मिलेगा, यहां पे करप्शन नहीं होगा, यहां पे अन्याय अत्याचार की संख्या नहीं होगी, दलितों के साथ न्याय होगा, पिछड़ों के साथ न्याय होगा, ओबीसी के साथ न्याय होगा, माइनॉरिटी के साथ न्याय होगा। ये वादे हमारे आदरणीय राहुल गांधी जी चाहते हैं। जो भारत जोड़ो यात्रा के बीच आदरणीय राहुल गांधी जी ने नारा दिया था, आदरणीय राहुल गांधी जी ने भारत जोड़ो यात्रा के बीच मैं नफरत के बाजार में मोहब्बत की दुकान खोलना चाहता हूं, ये वादा, आज ये स्लोगन, ये नारा हमारे नेता आदरणीय राहुल गांधी जी ने दिया है। साथियों, यहां पे कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता कांग्रेस पार्टी के लिए और कांग्रेस पार्टी के विचार के साथ अपनी लड़ाई लड़ना चाहता है। ये लोग, यहां की बीआरएस हो, यहां का एमआईएम हो, यहां पे अन्य दल हो, जो लोग हैं, इनके भारतीय जनता पार्टी के साथ इनकी छुपी अलायंस हो चुकी है। भारतीय जनता पार्टी की सरकार केंद्र में बनने के बाद पिछले 10 साल में इन्होंने उनके जो खिलाफ के लोग हैं उनके ऊपर ईडी का प्रयोग किया, सीआईडी का प्रयोग किया, एंटी करप्शन का प्रयोग किया, अपना इनकम टैक्स के लोगों की माध्यम से उन्होंने रेड डालने का प्रयास किया। मैं ये पूछना चाहता हूं कि कोई भी एक व्यक्ति बताओ जो बीआरएस का नेता हो या बीआरएस के मुख्यमंत्री हो जिनके खिलाफ भारतीय जनता पार्टी के केंद्र की सरकार ने आज कार्रवाई की हो। वो कितना भी करप्शन कर रहे हैं, ये उनकी मिली भगत है। भारतीय जनता पार्टी और बीआरएस की ये मिली भगत को, एमआईएम के मिली भगत को आपको पहचानना होगा। ये पहचानने के बाद आप लोगों को सही मामले में पता चलना चाहिए कि वक्त आ चुका है कि आने वाले 3 तारीख को यहां पर कांग्रेस पार्टी की सरकार बनाने के लिए आप लोगों ने कड़ी मेहनत की है। पिछले 5-10 साल से हमारे कांग्रेस पार्टी के कार्यकर्ता जी तोड़ मेहनत करके आज कांग्रेस पार्टी के विचारधारा की लड़ाई लड़ते आ रहे हैं। मैं सभी कार्यकर्ताओं को, मैं आज के माध्यम से जनता के बीच इस पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी का इंचार्ज के नाते मैं एक वादा करना चाहता हूं। मैंने पहले दिन मैं यहां पर आकर बात किया था कि यहां पर कोई भी इंटेलिजेंस की रिपोर्ट उठा के देखिए, यहां पे सीबीआई की इंटेलिजेंस की रिपोर्ट देखिए, यहां पर ये सीट कांग्रेस पार्टी जीतने जा रही है। साथियों, इसलिए आप सब लोगों को ये मेरी विनती है कि रात अंधेरी काला जंगल काली बदली छाई है, रात अंधेरी काला जंगल काली बदली छाई है, वो सोने वालों जागते रहना, चोरों के हाथ रखवाली है, चोरों के हाथ रखवाली है। आने वाले समय में आप सब लोग ये बीआरएस और बीआरएस के ये करप्शन की सरकार, एक फैमिली की सरकार, एक जो पूंजीपतियों की सरकार, इस सरकार को सत्ता से नीचे खदेड़ने के लिए आप सभी लोग घर घर के सभी बूथ बूथ पर जाकर आप लोगों ने मेहनत करके हमारे कांग्रेस पार्टी की जो यहाँ की प्रत्याशी है, जिनको सहयोग से आप एक विशाल जनसभा मैं यहाँ पे देख रहा हूँ, जन समर्थन आप लोगों ने दिया है। मैं ये जन समर्थन ऐसा ही बरकरार रखते हुए हम सिर्फ कितने वोटों से लीड से हम इंदिरा हमारी सिंगापुरम को जीत के लाएंगे, यही सवाल मैं आपसे पूछता हूं और आपसे वादा करता हूं। कांग्रेस पार्टी ने जो भी वादे आपके बीच कई किए हैं उसको निभाने का काम करेंगे। सोनिया गांधी जी ने तेलंगाना के लिए जो भी वादे किए हैं, आदरणीय मल्लिकार्जुन खड़गे जी ने जो भी वादे किए हैं उसको निभाने का काम हम कांग्रेस पार्टी की सरकार करेगी। यही वादा मैं आपके बीच यहाँ पर उपस्थित सभी भाई और बहनों के बीच यहाँ पे करता हूँ। और मैं दोबारा से सभी साथियों को, हमारे पीसीसी प्रेसिडेंट यहाँ पे पधरने के बाद, यहाँ पे आने के बाद आप सब लोगों ने उनको एक विश्वास देना चाहिए, जो जिस प्रकार का विश्वास तेलंगाना की जनता ने हमें दिया है उसी प्रकार का विश्वास हमारी स्टेशन घनपुर की जनता भी आज कांग्रेस पार्टी के प्रत्याशी को सहयोग कर रही है। ये विश्वास आपको दिलाना है। मैं यही बात को आपके बीच मैं विराम देते हुए मैं एक ही नारा दूंगा, मेरे साथ आप नारे देना, सभी लोग
ये सभी लोग मेरे साथ नारे देते हुए ये गूंज यहां के सीएम तक कान तक जानी चाहिए और उनको पता चलना चाहिए कि हमारी ये सरकार बनाने के लिए कांग्रेस पार्टी के समर्थन में कितनी बड़ा जनसैलाब यहां पर इकट्ठा हुआ है। साथियों, सब लोग हाथ ऊपर खड़े कर कर एक नारा देना चाहिए, कांग्रेस पार्टी, और जोर से, कांग्रेस पार्टी, सोनिया गांधी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी, भाई आवाज कमी हो रही है, उत्तम कुमार रेड्डी जी, भट्टी विक्रमार्का जी, कांग्रेस पार्टी। मैं यही बात आपके बीच करते हुए हम लोगों को चंद 2 मिनट के अंदर ज्यादा से ज्यादा हम यहां पे उपस्थित रहे, जिस प्रकार से आप समर्थन दे रहे हो, इसके लिए मैं ऑल इंडिया कांग्रेस कमेटी के माध्यम से आपका तहे दिल से शुक्रिया अदा करते हुए मेरे बात को यहां पे विराम देता हूं। जय हिंद, जय कांग्रेस, जय तेलंगाना। థ్యాంక్ యూ సార్. మరొక 10 నిమిషాల్లో మన ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి రాబోతున్నారు. దయచేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ఇటు వెడం పక్కన రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. మన నాయకుడు 10 నిమిషాల్లో సభా ప్రాంగణంలోకి వస్తున్నారు. దయచేసి కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి, మన నాయకుడు రాగానే మనందరం మీరున్న చోటనే లేచి నిలబడి చప్పట్లతోని స్వాగతం పలకాల. దయచేసి ఇబ్బంది పడకుండా మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే లేచి చప్పట్లతోని స్వాగతం పలుకుందాం. వేదిక మీద ఉన్న నాయకులకు కూడా చిన్న విజ్ఞప్తి, మనము నాయకుడు ఇటు నుంచి వస్తూ ఉంటారు, మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచి లేచి నమస్కారం పెట్టి స్వాగతం తెలియాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మనం క్రమశిక్షణ పాటించాలి. కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటేనే కాంగ్రెస్. కాబట్టి మీరందరూ అన్యతగా భావించొద్దు. అందరినీ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలిసే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అన్యతగా భావించకండి. దయచేసి ఎవరు మీరున్న చోటు నుంచి ముందుకు రాకండి. ఎందుకంటే అవి వారి పిసిసి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా మనం పాటించాలి. కాబట్టి అన్యతగా భావించవచ్చు. మీరున్న చోటనే నిలబడి నమస్కారం పెట్టి స్వాగతం పలకండి. మరికొద్ది నిమిషంలో మన నాయకుడు ఇక్కడికి రాబోతా ఉన్నాడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్నే అన్నది మన తెలంగాణ. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒకరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి, ఇటు గణపురం నుంచి వస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అక్కడ ఆపుతున్నారంట. దయచేసి ఇక్కడున్న పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరికొద్ది నిమిషంలో మార్కెట్ దగ్గర మా బృందాన్ని ఆపుతా ఉన్నారట, మా కుటుంబ సభ్యులను ఆపుతా ఉన్నారు. వారందరినీ మరొక 5 నిమిషాలలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. పైన కాలు పెట్టిన మన రేవంత్ రెడ్డి గారికి మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులమ్మ రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా తనువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్నది మన తెలంగాణ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయి రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కింది రాష్ట్రం మొదటి కన్నా నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు దయచేసి అటు పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువైపు రావాలి మన నాయకుడు మన ప్రియతమ నాయకుడు అడిగే మునగాడు మన ప్రియతమ నాయకుడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా తనువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా
మాటలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కింది రాష్ట్రం మొదటి కన్నా ఇరవైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ చూస్తూనేడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాధన ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు చూస్తూనేడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ చూస్తూనేడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు ఇప్పుడు మన పిసిసి అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాలి ఆ కేసీఆర్ గుండెల్లో దడబుట్టాలి గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గన్పూర్ ముద్దు బిడ్డ మన నాయకురాలు శ్రీమతి సింగాపురం ఇందిరా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం. మరి మన ప్రియతమ నాయకుడు ఫస్ట్ టైము టికెట్ వచ్చిన తర్వాత మన స్టేషన్ గన్పూర్ గడ్డకు వచ్చినటువంటి మన రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, దయాకరణ గారికి, ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారికి, దాల్వి గారికి, శోభక గారికి, మరి స్టేజ్ మీద ఉన్న మా కాంగ్రెస్ నాయకులందరికీ, ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అవ్వలకు, అయ్యలకు అందరికీ 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి అన్న వస్తుండు గన్పూర్ కంటే నిన్నటి నుంచి టీఆర్ఎస్లకు నిద్ర లేదు, భయపడుతున్నాడు ఏం మాట్లాడతారో అని. మరి మీ అందరి కోరిక కూడా ఎన్నో సార్లు నన్ను అడిగారు, ఒక్కసారి రేవంత్ అన్న ప్రోగ్రాం పెట్టండి మేడం అని చాలా సార్లు అందరు అడిగారు. మీ కోరిక ఈరోజు నెరవేరింది అనుకుంటున్నాను. ఇది కాదు, ఇక్కడ విజయం సాధించి మరి మన పిసిసి ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చి విజయోత్సవ సభ జరుపుకోవడమే మన లక్ష్యంగా చూడాలని మీకు అందరినీ కోరుకుంటున్నా. ముందుగా నా అభ్యర్థాన్ని అంగీకరించి నాకు ఈ టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక దళిత మహిళగా మరి రాష్ట్రంలో నాకు అవకాశం కలిగించి కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకొచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ,
లాస్ట్ టైం ఇక్కడి నుంచే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డప్పుడు ఇక్కడున్న నాయకులకు దడబుట్టి 5 ఒకటై 2 డిప్యూటీ సీఎంలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, హరీష్ రావు గారు, అంతకంటే మించి కేటీఆర్ గారు వచ్చి ఇది నేను దత్తత తీసుకున్న స్టేషన్ గన్పూర్ అన్నాడు. నేను ఆ రోజే అన్నా, సిరిసిల్లలో దళితులను 3rd డిగ్రీతో కొట్టించి నువ్వు వచ్చి ఒక దళిత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తీసుకుంటావని. మరి ఈరోజు ఆయన తీసుకున్న కాన్స్టిట్యున్సీ ఏ విధంగా ఉందో మీకు తెలుసు. కనీసము డిగ్రీ కాలేజ్ కూడా మనకు రాలేదు. 100 పడకల ఆసుపత్రి ఇచ్చారని 100 సార్లు చెప్పి కూడా కనీసం ముగ్గు కూడా పోయలేని దుస్థితి కేటీఆర్ దత్తత తీసుకున్న స్టేషన్ గన్పూర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్న కడియం సిఆర్ గురించి మీకు బాగా తెలుసు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయం చేసుకుంటూ 2 సార్లు మంత్రి అయి, ఒకసారి ఎంపీ అయి, అంతకు మించి సీఎం తర్వాత సీఎం పోస్ట్ చేసి ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చూస్తే శూన్యంగా ఉంది. ఆయనకు ఒక టైటిల్ ఉంది, మనం చెప్పలే, హరీష్ రావు చెప్పిండు. ఎన్కౌంటర్లో శ్రీహరి అని హరీష్ రావు గారు చెప్పారు. 420 మందిని ఎన్కౌంటర్ చేస్తే 100 మంది మాదిగ సోదరులు ఉన్నారు అందులో. అది శ్రీహరి గారి నైజం. ఇప్పుడు కొత్తగా ఒక టైటిల్ వచ్చింది, ఎన్కౌంటర్ శ్రీహరి వేయండు. ఈ నియోజకవర్గంలో ఇంద్రక్కకు టికెట్ రాగానే కిడ్నాప్ల శ్రీహరిగా మారిండి. ఈరోజు కాంగ్రెస్ నాయకులను, వాళ్ళ పార్టీ నాయకులను ఆపుకోలేక వస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అన్న 30 సంవత్సరాల అనుభవం ఉంది నీకు. నువ్వు చేసిన అభివృద్ధి చెప్తే చాలన్నా నీకు ఓటేస్తారు. నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తే చాలు నీకు ఓటేస్తారు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు చెప్తే చాలు నీకు ఓటేస్తారు. కిడ్నాప్లు ఎందుకు? ఈ కాంగ్రెస్ పార్టీకి రాకుండా మరి అడ్డుకోవడం ఏంటి? ఈరోజు మన స్టేషన్ గన్పూర్ జడ్పీటీసీ మారపాక రవి గారన్న మరి కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నా అంటే పొద్దున్న నుంచి ఆయన ఇంటి చుట్టూ పోలీసుల్లా కూర్చొని ఆయనను రాకుండా చేసిండు. కడియం సిఆర్ని గెలిపించిండు, రాజయ్యని గెలిపించిండు. అక్కడ టీఆర్ఎస్ పార్టీలో శూన్యమని తెలిసి ఈరోజు మన పార్టీలోకి వస్తుంటే మార్నింగ్ 10 గంటల వరకు కూడా ఆయన ఇంటి నుంచి కదలలేదు. ఆయన నిలబడతారని ఒకసారి మన జడ్పీటీసీ గారు మరి పోలీసుల చేతుల నుంచి తప్పించుకొని వచ్చినట్టు ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వస్తుందంటే తప్పించుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మాట్లాడుతుంది జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీర సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి. కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ కాగానే బీ ఫామ్ రాకముందే 8 మంది ఎంపీటీసీలు మరి అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరడం జరిగింది. కొన్ని వేల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ రోజు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటనేది అడుగుతున్నారు. ఆయన ఏం చేయలేక పాపము ఒకటి చెప్తున్నాడు, స్థానికులు కాదని చెప్పి. అన్న నీకు కూడా 3 కూతుర్లు ఉన్నారు కదా, మరి అత్తగారిల్లు స్థానికమా అమ్మగారిల్లు స్థానికమా అడగాలి నేను చెప్తున్నా. ఈ రోజు స్టేషన్ గన్పూర్ కోడలుగా నేను ఇక్కడ ఉంటే ఓటు హక్కు ఉంది, నా ఇల్లుంది. నీకు ఓటు హక్కు లేదు, నీకు ఇల్లు లేదు. మరి స్థానికులు ఎవరో ప్రజలే గుర్తిస్తారు. ఏమి చెప్పలేకపోతుండు, నా మీద ఏం మాట్లాడాలంటే ఏం లేదు. ఒకటే చెప్తున్నాడు, అంత ఏజ్ ఉంది, అంత రాజకీయ మరి అనుభవం ఉన్న వ్యక్తి ఈ రోజు ఓడిపోతున్న భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు కడియం సిఆర్ గారు. ఇదే చెప్తున్నా, ఇక్కడ నుంచి మా కార్యకర్తలను బెదిరిస్తే, మా కార్యకర్తలను ముట్టుకుంటే నువ్వు నీ వెనకటి కాలం కాదు, నీ కేసీఆర్ కాలం కాదు. ఇక్కడ కాంగ్రెస్ రాజ్యం రాబోతుంది, ఇందిరక్క ఇక్కడ ఉందని చెప్తున్నా నేను మీకు. ఏమన్నా అంటే ఏం చెప్తున్నారు?
60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిరు అని చెప్తూ అడుగుతున్నాడు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేస్తున్నాయా? నేను 10 ఏళ్ళు చేసి 5 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 60 ఏళ్ళు చేసి ఏం అప్పు ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. అది ఈ రోజు ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు కట్టించిన అప్పు కాలేదు, ఉద్యోగాలు ఇస్తే అప్పు కాలేదు, ఆరోగ్యశ్రీకి అడిస్తే అప్పు కాలేదు, రైతుల రుణమాఫీ చేస్తే అప్పు కాలేదు. నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక దళిత బంధువు ఇవ్వలేదు, కానీ 5 లక్షల కోట్లు అప్పు చేసినాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నాడు. అమ్మలారా మీకు తెలుసు, ప్రతి ఊరికి ఇల్లు కట్టించిందంటే శ్రీమతి ఇందిరాగాంధీ కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం, రోటీ కపడా మకాన్ అనేది తీసుకొచ్చి ఈ రోజు ప్రతి మనిషికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి అనేది తీసుకొని వచ్చి భారతదేశంలో ప్రతి ఊరికి కూడా ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, రేషన్ బియ్యం ఇచ్చినాం, కంట్రోల్ షాపులలో కూడా బట్టలు ఇచ్చారు. ఎందుకంటే మీకు తెలుసు. నువ్వు ఏం చెప్పావు? ఎక్కడికి అందులని తీసుకెళ్ళావు? బంగారు బతుకమ్మ, బంగారు బతుకమ్మ, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అనుకుంటూ ఒక ఊరికి బస్సు ఉండదు, ఒక ఊరికి హాస్పిటల్ ఉండదు, ఒక ఊరికి స్కూల్ ఉండదు, ఒక ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఉండదు, ఒక ఊర్లో ఉద్యోగం ఉండదు. కానీ ప్రతి తండాల 30 గుడిసెలున్న తండాల కూడా 100 ఇళ్ళున్న గుడిసెల్లో కూడా నీకు వైన్ షాపులు బెల్ట్ షాపులు పెట్టి ఈ రోజు మహిళల జీవితాలు నాశనం చేస్తుంది కేసీఆర్ కాదా అని చెప్తున్నా. 45 లక్షల మంది మహిళలు విధవరాన్లు అయింది ఈరోజు. నువ్వు చేసిన ఘనతకు ఒక మహిళ అన్నది మొన్న, తాగిచ్చి మహిళను చచ్చిపోయినమ్మా, ఏడుస్తుంటే ఏమవుతుంది, నీకు పెన్షన్ వస్తుంది కదా అన్నాడు. నా పెన్షన్ కోసం నా మొగడు చచ్చిపోవాలా అని అన్నది ఆమె. నువ్వు ఇచ్చే పెన్షన్ల కోసం భర్తలను చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని అడుగుతున్నా. నీ బంగారు బతుకమ్మ నీ బంగారు తెలంగాణ ఏం చేసినావు అని అడుగుతున్నా. 4వ తరగతి పిల్లగాడు, జన్గాంలో 4వ తరగతి పిల్లగాడు తాగి చచ్చిపోయిందంట. అది మన తెలంగాణ పరిస్థితి. 10 సంవత్సరాల పిల్లగాడి నుంచి 90 సంవత్సరాల వరకు నీ ఆదాయం కోసం, నీ బడ్జెట్ పెరగడం కోసం ఈ రోజు తాగుబోతులను చేసి తెలంగాణ నుంచి డబ్బులు దబ్బుకుంటున్న నిజమా కాదా అని అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్లు అప్పు చేసినా అపర భగీరథుడు అని చెప్పుకుంటున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సృష్టికర్త అని చెప్పుకుంటున్నా మన కేసీఆర్ గారు అందరినీ బస్సులలో తీసుకుపోయిండు కాళేశ్వరం చూడడానికి. అవునా కాదా? మంచిగా తినబెట్టిండు, తాగబెట్టిండు, కాళేశ్వరం చూడండి అని బస్సులలో పెట్టి మన పల్లరాజేశ్వర రెడ్డి గారు అందరికి బస్సులు పెట్టి తీసుకొని పోతే చూసిరు, తిన్నారు, తాగిండ్రు, వచ్చిరు. అప్పుడు కాదు, ఇప్పుడు తీసుకుపోనా రాజేశ్వర రెడ్డి గారికి చెప్తున్నా. ఈ రోజు తీసుకుపోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లుందో నేనే ఇస్తా, బస్సులు మేమే భోజనం పెడతాం, చూపించుకోండి. పట్టుమని 2 ఏళ్ళు లేదు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు చెప్తున్నాను, అబద్ధము బూటకు మాటలకు చెల్లింది కాలం. రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత కేసీఆర్ గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. కామారెడ్డిలో పోటీకి సయ్యని పోయిండు. నేను మొన్ననే చెప్పిన, ఆయన మాట్లాడే కేసీఆర్ కర్రు కాల్చి వాత పెడతా అని చెప్తాడు. ఇప్పుడు నీకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు కామారెడ్డిలో నిలబడ్డాడన్న. నీకు ప్రతి టీఆర్ఎస్ అభ్యర్థి ఈ రోజు మీదికే మాట్లాడుతున్నారు తప్ప లోపల వణుకులు పుడుతున్నది. ఎవరు దండం పెడుతున్నారు? కేసీఆర్ మన కడియం సార్ ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయకపోయేదట కార్యకర్తలకు, ఎవరికి దండం కూడా పెట్టదట. కానీ ప్రతి కార్యకర్తకు ఫోన్ చేసి తమ్మి ఈసారి ఒక్కసారి దండం పెడతా, గెలిపి తమ్మి అని అడుగుతున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరక్క రాగానే అందరికీ దండం పెట్టుడు స్టార్ట్ చేసింది కేసీఆర్ మన కడియం సిఆర్ గారు. గెలిచిన తర్వాత మూటాముళ్ళ చదువుకొని ఆయన వర్ధనపేట కాన్స్టిట్యున్సీ పర్వతగిరికి పోవడం ఖాయమని చెప్తున్నా. నేను మనుషుల మీద నిందలేయడము నీకు తగదని చెప్తున్నా. ఈరోజు నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు గెలుస్తావని ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నీకు ఎమ్మెల్సీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, అప్పుడు వచ్చి నిలబడు. ఎందుకంటే నీకు ఓడిపోతా, సేఫ్ సైడ్గా ఇంకో పోస్టు పెట్టుకుంటా అని. తెలుగుదేశం అధికారం ఉన్న రోజు తెలుగుదేశంలో అధికారం ఉంచావు, మళ్ళా కేసీఆర్ని తిట్టినావు. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో వాళ్ళంతా నక్సలైట్లు అని చెప్పినావు. ఈ రోజు అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళా అధికారం ఏ రోజు కూడా నువ్వు ఖాళీగా లేవు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉండగా కూడా మళ్ళీ ఎమ్మెల్యే పదవి కావాలని వస్తున్నావు.
రాజేను దించి నువ్వు తెచ్చుకుంటున్నావు తప్ప నీ సొంత తెలివితో ఇది ఏం కాలేదు. నీకెవరు కూడా ఇక్కడ టికెట్ ఇస్తాను లేదు, రాజే దిగిపోద్ది తప్ప. 7 మండలాలలో మాదిగ సోదరు 75,000 ఓట్లున్నాయి ఈరోజు. నీకు కేసీఆర్కి ఒక్క మాదిగ అయినా కనవలేదా టికెట్ ఇవ్వడానికని అడుగుతున్నా నేను. 30 సంవత్సరాలలో ఒక లీడర్ను తయారు చేయలేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఎమ్మెల్యే అభ్యర్థి చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా టీఆర్ఎస్ పార్టీలో భయపడుతున్నారు. అట్లాంటి పాలన చేసిన మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత మహిళకు, మాదిగ మహిళకు పట్టం కట్టింది. ఇది ఒక అహంకారానికి, మాదిగల ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం ఇది. 400 మనుషులు లేని, 400 జనాభా లేని వ్యక్తి ముఖ్యమా? 75,000 ఓట్లున్న మన మాదిగ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా, ఒక అహంకారిని ఓడించాలి, ఒక నియంత్రణను ఓడించాలి. ఒక మనిషి తెల్ల బట్టలు వేసుకొని వస్తే కిందికి మీద చూస్తాడు మన కడెంసీఆర్ గారు. ఒక వ్యక్తికి వస్తే చేరేసేది ఒక మర్యాద లేదు. మన మోత్పల్లి నరసింహులు అంటున్నాడు, కేసీఆర్ దగ్గరికి ఎవరైనా దళితులు పోతే వెళ్ళిపోయినాక పసుపు నీళ్ళు తల్లుకుంటాడట. ఇదే ముచ్చట ఒక అవ్వ చెప్తే ఏమంటున్నాడు, మరి ఓటేస్తే ఏమితో కడుక్కుంటాడట అమ్మ అని చెప్తున్నది. దళితులు ఓటేస్తే ఏమితో కడుక్కుంటాడట, మాదిగోళ్ళు పోయి మాలోళ్ళు పోతే పసుపు నీళ్ళు తల్లుకుంటున్నాడు, మనం వేసిన ఓటు ఏమితో కడుక్కుంటాడంట. అంటే మరి ఆయనే చెప్పాలి దానికి అర్థం. ఇలాంటి దళిత ద్రోహి కేసీఆర్. దళిత పేరు చెప్పుకొని బతుకుతున్నావు. ఈరోజు దళితులు సీఎం అని చెప్పి ఓట్లు అడుక్కున్నావు నువ్వు. బై ఎలక్షన్లు వస్తే ఈటల రాజేందర్ గారిని ఓడించడానికి దళితులను వాడుకుంటావు. దళిత బంధువు అని పెడతావు. దళిత 3 ఎకరాల భూమి అని చెప్తావు. దళితుడే సీఎం అని చెప్తావు. దళితులను వాడుకోకుండా నువ్వు అధికారంకు రాలేవు. ఈ రోజు దళితులందరూ కూడా నిన్ను తరిమి కొట్టడానికి, తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఏ ఊరికి పోయినా తిరగబడుతున్నారు. ప్రజలు తండాలలో, గ్రామాలలో ఏడుస్తున్నారు. ఒక్కొక్కళ్ళ ఇల్లు లేక, ఉద్యోగాలు లేక. ఈ రోజు యువకులు, చాలా మంది యువకులు ఏడుస్తున్నారు. అక్క, మేము గ్రూప్ 1 రాసినాం, గ్రూప్ 2 రాసినాం, ఇగో ఈ జాగా అమ్ముకున్నాం, ఈ ఇల్లు అమ్ముకున్నాం, మేము ఫెయిల్ అయినాం. లాస్ట్కు ఎంత దుస్థితి అయిందంటే పేపర్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం. హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్లన్నీ అమ్ముకున్నారు. ఈరోజు మళ్ళీ గెలిపిస్తే ఐకేపీ సెంటర్లో ఓట్లైనా వస్తాను కూడా మనకు జాగాలు ఉండవు. అట్లాంటి కేసీఆర్ ఈరోజు ఇక్కడున్న దళితులకు ఇచ్చిన ల్యాండ్ పుల్లింగ్ పేరుగా మళ్ళీ నోటీసులు ఇచ్చి ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు. మీకు తెలుసు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇచ్చినది రాఘవపూర్లో తెలుసు. 90 ఎకరాలు ఈ రోజు వాళ్ళు నోటీసులు ఇచ్చి తీసుకోవడానికి రెడీ అయిండు. మొత్తం మన కాన్స్టిట్యున్సీలో 6,500 ఎకరాలు రోడ్డు కోసం వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈ హైదరాబాద్లో అయిపోయినాయి, ఊర్ల మీద పడుతున్నారు. మీకు తెలుసు, ఈరోజు మహిళలను బతుకమ్మ ఆడలే బతుకమ్మ అని ఒక బతుకమ్మ చీరలు పంపించిండు అందరికీ. మా అమ్మలు ఏం చేస్తారు, ఆ చీరను గడ్డికి కడుతున్నాడు. చీరలు అది గడ్డి కట్టే. కవితక్క కట్టుకునే చీరలు పంపించినాడు అందరికీ. కవితమ్మ కట్టుకునే చీరలు మా అక్కలకు పంపిస్తే గడ్డికి కడుతున్నారంట. మరి మీకు తెలుసు వాళ్ళ బిడ్డ ఏం బిజినెస్ చేస్తుంది అనేది. బెల్ట్ షాపుల బిజినెస్. మన భాషలో చెప్పాలంటే అది బెల్ట్ షాపుల బిజినెస్. 1,000 కోట్లు సంపాదిస్తారు నీ కొడుకు, నీ బిడ్డ, నువ్వు 1,000 ఎకరాలు సంపాదించుకొని ఫామ్ హౌస్లో ఉండి నీ పరిపాలన సాగించుకుంటూ సచివాలయానికి ఒక్కరోజు కూడా రాకుండా, అన్న ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటే తెలుస్తుంది, మరి ఉద్యోగానికి పోకుండా జీతాలు తీసుకుంటే వాళ్ళు ఉన్నారా అన్న? వారం రోజులు పోతే వారం రోజులు కట్ చేస్తారు. మనకెంత 20 రోజులకి ఇస్తారు జీతం. 15 రోజులు లీవ్ పెడితే 15 రోజులు. మరి ఒక్కరోజు కూడా పోకుండా జీతం ఎట్లా తీసుకుంటున్నాడు? ఫుల్ జీతం తీసుకుంటున్నాడు కేసీఆర్. ఆ జీతాలన్నీ రేవంత్ అన్న కట్టిస్తాడు. ఇక రేపు వచ్చి అన్నీ కట్టిస్తాడు. ఆ ఫామ్ హౌస్లన్నీ అమ్మిపిస్తాడు. మొన్న ఎవరు అన్నారు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా ప్రామిస్లు, మరి ఇవన్నీ ఎట్లా చేస్తారమ్మా, ఇది సాధ్యమేనా అంటే చెప్పిరా. రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఆయన భూమి జాగాలన్నీ కక్కిచ్చి మనకి ఇవన్నీ ఈ 6 గ్యారెంటీల పథకాలకు డబ్బులు ఇస్తారమ్మా, భయం లేదు. వాళ్ళ ఒక్క కుటుంబం దగ్గరున్న డబ్బులు ల్యాండ్ తీసుకుంటే ఈరోజు తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ప్రతి ఊరికి
మనం ఏదైతే గ్యారంటీలు చెప్పినామో అన్ని గ్యారంటీలు కూడా ఇవ్వడానికి ఉంది. మీకు తెలుసు 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారు మొన్న తెలంగాణకు వచ్చి తెలంగాణ కోసం పోరాడాడు. ఎట్లున్నది తెలంగాణను చూసి వద్దాము, అసలు ఏముంది తెలంగాణలో ఏం జరుగుతుందని కనుక్కోవడానికి వస్తే మన లీడర్లను అడిగిందంట తెలంగాణలో ప్రజలు ఎట్లున్నారని. మన నాయకులు చెప్పారట, ఏముందమ్మా నీకెట్లా డోకా చేసిండో తెలంగాణ ప్రజలకు కూడా అట్లే డోకా చేసిండు. ఈయన ఏం లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, దళిత బంధువు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, 4 కుటుంబాలు బాగుపడరని చెప్పిండంట. అప్పుడు అమ్మ 6 గ్యారంటీలు ఆమె సంతకం ఆమె చెప్పి తుక్కుగూడ మీటింగ్లో చెప్పింది. ప్రతి మహిళకు అమ్మ అత్తలకు కాదు కోడళ్లకు అత్తల పెన్షన్ వచ్చి అత్త కోడళ్ళ పంచాయతీ అవుతుంది ఊకే. అందుకని ఈ కోడళ్ళకే డబ్బులు అవసరం కాబట్టి ప్రతి మహిళకు 2500 రూపాయలు మీ అకౌంట్లకు వస్తాయమ్మా. ఈరోజు చాలాసార్లు చెప్తున్నారు పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పి. ఆ పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి గ్యాస్ సిలిండర్ 1200 చేసిండు. 2000 పెన్షన్ ఇచ్చి కరెంటు బిల్లు 3 రెట్లు పెంచిండు. 2000 పెన్షన్ ఇచ్చి నీ కొడుకు రావాల్సిన ఇల్లు తీసేసిండు. 2000 పెన్షన్ ఇచ్చి నీ మనమడి ఉద్యోగం పోయింది. అమ్మలా గుర్తు చేసుకోవాలి. మహిళలకు 2000 అకౌంట్లో ప్రతి నెల వస్తుంది. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే ప్రతి మహిళ కూడా మరి బస్సులలో టికెట్ ఉచితంగా ప్రకటన చేసిండు. ఇంకొకటి చెప్తున్నా అందరికి కూడా చాలా ఏమంటున్నారంటే అమ్మ మీకు అందరికి ప్రతి మీటింగ్లు అన్నా నేను నిన్ననే కడియం సార్ మీటింగ్ పెట్టిపోయిండు ఏం చెప్పిండు అమ్మ అన్న ఏం చెప్పలేదు బిడ్డ కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదంట కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదట మా పెన్షన్లు తీసేస్తారట అంట. అయితే చెప్పిన నేను రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మ మీకు తెలుసు కదా పెన్షన్లు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. 50 రూపాయల పెన్షన్ నుంచి 500 రూపాయల వరకు పెన్షన్ చేసింది. భార్యాభర్తలు ఇద్దరుంటూ కూడా పెన్షన్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ డబుల్ అవుతుంది. అమ్మలారా మీకు చెప్తున్నాను, ఈ ఉచిత కరెంటు ఫ్యామిలీకి ఇంట్లోకి ఇస్తున్నారు. కాబట్టి లాస్ట్ టైం ఓడిపోయిన మహిళగా నేను మళ్ళీ నిలబడ్డా, వాళ్ళందరూ ఒకటై ఓడగొట్టిన నేను ఈరోజు నిలబడ్డా. మరి ఈసారి తప్పకుండా మా మహిళలు మరి మా అన్నలు తమ్ముళ్ళు నేను ఒక్కదాన్నే వచ్చినా ఇక్కడ ఒక్కదాన్ని అనుకున్నా కానీ ఇంతమంది నా ఎన్నుకున్నందుకు మీకు 2 చేతులు ఎత్తి జోడించి నమస్తిస్తున్నా. గన్పూర్లో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయము, మెజార్టీతో నన్ను గెలిపియాలని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మన పిసిసి జనరల్ సెక్రటరీ పాపం టికెట్ రాకున్నా రేవంత్ అన్నను సీఎం చేస్తా అని నేను క్యాండిడేట్ని గెలిపించి సోనియాకు రాహుల్కు బహుమతి ఇస్తా అని మన ముందుకొచ్చిన అద్దంకి దయాకర్ గారు మన కాంగ్రెస్ బాణిని టీవీల్లో వినిపించే అద్దంకి దయాకర్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే. మిత్రులారా, మొట్టమొదటగా ఎన్నికల ప్రచారంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారితో నేను ఇక్కడ పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నా. మిత్రులారా, నా సోదరి ఇందిరమ్మ గెలుపు కోసం ఇద్దరం సోదరులం ఇక్కడికి వచ్చినందుకు కూడా రేవంత్ రెడ్డి అన్న నేను వచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉన్నది. అటువైపు 2 సోదరులు ఉన్నారు. ఒక ఆయన రాజయ్య మొదటి కృష్ణుడైతే రెండో ఆయన కడియం శ్రీహరి రెండో కృష్ణుడైతే మీరిద్దరు కామ్గా ఉండి మీ చెల్లె సుభద్రని గెలిపించుకోపోమని చెప్పి నేను వారిద్దరికి హితవు చెప్తున్నా. నేను ఎందుకు మారింది ఇక్కడ ఒక అభ్యర్థిత్వం అనేది మీకు తెలుసు కాబట్టే ఇవాళ ఒక కమిటెడ్గా సోనియా గాంధీ గారి ఒక పంపించిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నందుకు మీరందరూ తనకు సహకరించాల్సిన అవసరం ఉంది. నేను కూడా సోదరుడిగా తనతో కలిసి ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. చాలా మంది ఈరోజు అంటున్నారు మీ గ్యారంటీలేంటి మీ గ్యారంటీలేంటి అని చెప్పి. 6 గ్యారంటీలు మీరే ప్రచారం చేశారు కదరా భయ్ బిల్లారం గారు ఇద్దరు. 6 గ్యారంటీలను వీళ్ళే ఊరు ప్రచారం చేసిండ్రు. కానీ నేను చెప్తున్నా సోనియా గాంధీ గ్యారంటీ, కాంగ్రెస్ గ్యారంటీ తెలంగాణను కాపాడుకోవడమే మేము ఇచ్చే గ్యారంటీ అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు ఇండ్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు భూములు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు నీళ్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు ఉద్యోగాలు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు బతుకు కావాలంటే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేపటి రోజున మీ బతుకుల్లో బాగు చేయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎటు పాలు పోవట్లే. అందరికీ 4 పట్టిన పట్టిండ్రు. ఒకే ఒక్కడు రాష్ట్రంలో ఎక్కడ క్యాండిడేట్లు ఉన్నా నేనున్నా అని చెప్పి ఈరోజు మన రాహుల్ గాంధీ గారి దూతగా రేవంత్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు. మేమందరం ఉన్నాం. రేపటి రోజున ఇంతకుముందు మిత్రుడు అన్నాడు పాపం దయాకర్కు టికెట్ రాకపోయినా నేను గెలిపిస్తా అని వచ్చిండు. పాపం కాదు, మాది త్యాగం. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగం. ఈ దేశం కోసం ఈ దేశం ముక్కలైనా ఈ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు చేయనని చెప్పి ఇందిరాగాంధీ ఈ దేశం కొరకు చనిపోయిన చరిత్ర. ప్రపంచ శాంతి కోసం ఎలా రాజీవ్ గాంధీ చనిపోయిన చరిత్ర. ఒక్క టికెట్ అద్దంకి దయాకర్ త్యాగం చేయలేడా? అది ఎవరికి? నా మాదిగ సోదరుడికి, మందుల సామేల్కు. బీఆర్ఎస్ పార్టీలో అవమానపడి వస్తే రేవంత్ అన్న మనం సామేల్కు టికెట్ ఇస్తా అంటే నేను ఊరుకుంటా అని చెప్పి నాకు ఈరోజు అవకాశం భవిష్యత్తులో పార్టీ ఇస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని స్ఫూర్తిగా తీసుకోండి. మీ త్యాగాలకు ఫలితం రేపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడబోతున్న ప్రభుత్వంలో ఉంటుంది. ప్రతి కార్యకర్త గుండెలో గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తను కాపాడుకుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, 2 అంశాలు చెప్పి నేను ముగిస్తా. ఈరోజు 100 కోట్లు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా మేము ముందుకు ఎలా వస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, వెనకటికి టీఆర్ఎస్ వాళ్ళు. ఎవడి సొమ్ము రాబాయి మీకు ఇక్కడిది? ఎవడి సొమ్మది? మిమ్మల్ని దోచుకున్న సొమ్మే. మిమ్మల్ని దోచుకున్న సొమ్ముతో మళ్ళీ మిమ్మల్ని కొండామని చెప్పి అవమానపరుస్తూ మీ దగ్గరికి వస్తున్నారు. ఇస్తే తీసుకోండి, కానీ గుర్తు మాత్రం కాంగ్రెస్ చెయ్యి గుర్తును గుర్తు పెట్టుకోండి. మిత్రులారా, ఒక్కొక్కడు 1000 కోట్లట, 2000 కోట్లట. చూద్దాం ఇందిరమ్మ ఏమున్నది ఆమె దగ్గర, ఆమె ఏం పైసలు పెడుతుంది. మేము ఓటుకు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, 5000 ఇస్తాం. ఒరే దరిద్రులారా, ప్రజల్ని దోచుకునేది మీరైతే ప్రజల సొమ్ముతో ప్రజలకు ఖర్చు పెట్టేది కాంగ్రెస్ పార్టీ. మా కళ్ళ ముందు అగబడుతున్న అమ్మలు. ఇలా పెద్దమ్మ సోనియా గాంధీ 2500 రూపాయలు మీకు అందరికి కూడా ఇవ్వడానికి ఎలా ఆమె ఒక పథకాన్ని తీసుకొచ్చింది. మహిళకు రాజ్యాధికారం కోసం కూడా రేపు మన నేతృత్వంలోనే మీకు చట్టసభలో రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు అమలు చేయబోతుంది. మిగతా అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పి పెట్టాలి. తెలంగాణలో యువత, నిరుద్యోగులు, విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ దరిద్రపు సన్నాసులకు విద్యార్థులు దస్తే ఇక్కడ ప్రవల్లిక అనే సోదరు చనిపోతే కనీసం పోయి పరామర్శకు చేతగాలేదు. కానీ పొన్నాల లక్ష్మయ్య గారు అలిగిందని చెప్పి వారింటికి అందరూ కూడా చేర్చుకోవడానికి పోయే చరిత్ర వీళ్ళది. ఉద్యోగం లేదని ఒక సోదరు చనిపోతే లేదు, వీళ్ళ రాజకీయం కొరకు చేసిండ్రు. నేను చెప్తున్నా మిత్రులారా, మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బడ్జెటరీ పోస్టులు ఉంటాయో నాకు తెలిసి 1,80,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాల పరిమితితో ఎప్పుడు ఏవి నింపాలంటే అవి నీవే నింపే బాధ్యత పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి విద్యార్థి లోకానికి ఇలా మేము భరోసా ఇస్తున్నాం. ఇవే కాదు, నేను అంటున్నా, ఉద్యోగాలు ఇవ్వ చేతగానే సెక్రటరియట్ కట్టుకున్నావు, కలెక్టరేట్లు కట్టుకున్నావు, మండల ఆఫీసులు కట్టుకున్నావు, 33 జిల్లాలు చేసినావు, రెవెన్యూ డివిజన్లు చేసినావు. మరి ఉద్యోగాలు వద్దా? 60 ఉద్యోగాలు ఎవరా? ఇంకా 1,00,000 అదనపు పోస్టులకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఆధారపడినక్కర్లే. కాంగ్రెస్ పార్టీ చేతికి మీరు గుర్తుపెట్టుకోండి.
కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్లు లేవు, వాళ్ళకు ప్రమోషన్లు లేవు. అదే స్థానంలో 20 సంవత్సరాల నుంచి ఒకే జాబ్ చేసుకుంటూ ఉంటున్న పరిస్థితి. రేపు ప్రమోషన్లే కాదు, మీ గౌరవమైన పోస్టు ఇక్కడ ఉండుండొచ్చు. మా పోలీసు మిత్రులు వాళ్ళు ఈరోజు ఉడిగం చేస్తున్నారు ప్రభుత్వానికి. కేవలం కేసీఆర్ పార్టీకే ఉడిగం చేయాల్సిన పరిస్థితి. కానీ రేపు అదే పోలీసులను మీకు సేవ చేసే ఒక సేవకులుగా చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాకపోతే మళ్ళీ మనం పాత రోజుల్లో నిజాంకు ఏ విధంగా బానిసలుగా మోకరిల్లినమో ఆ విధంగా మోకరిల్లే రోజులు వస్తాయి మిత్రులారా. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ తోనే ఈ తెలంగాణకు గ్యారంటీ, కాంగ్రెస్ వల్లనే ఈ తెలంగాణకు అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు అని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణను దోచుకొని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ రైతులు చచ్చిపోతే రైతులను పట్టించుకుంటలేడు, కానీ పంజాబ్ రైతులకు ఇస్తా అంటాడు, కర్ణాటక రైతులకు ఇస్తా అంటాడు. మరి నా రైతు ఎటు పోవాలి? కాబట్టే రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించి కానీ, మహిళలకు భరోసాకు సంబంధించి కానీ ఈ తెలంగాణకే భరోసా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. థ్యాంక్ యూ. పొద్దున్న నుంచి మీరు ఎవరి రాకైతే ఎదురు చూసి మన కాబోయే సీఎం రేవంత్ అన్న సీఎం కావాలంటే మన ఉత్తర తెలంగాణ ముఖద్వారం గన్పూర్లో మన ఇందిరాని గెలిపించుకుంటే మన రేవంత్ అన్న సీఎం అవుతాడు. సీఎం అయినాక మళ్ళా కూడా గన్పూర్ వస్తారని ఆశిస్తూ అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీర సాధన ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి. మిత్రులారా, ఈరోజు 10 నిమిషాలు మాట్లాడుకున్నాక మీకు అరగంట అవకాశం ఇస్తాం, అప్పుడు నినాదాలు చేద్దులు. మిత్రులారా, 10 నిమిషాలు చాలా ముఖ్యమైన అంశాలు, స్టేషన్ గన్పూర్కి సంబంధించిన విషయాలు మనం చర్చించుకోవాలి. చాలామంది ఆడబిడ్డలు ఈరోజు ఈ సమావేశంలో మనం చర్చించబోయే విషయాలను ఊరికి తీసుకెళ్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పాలని ఇక్కడికి వచ్చిండ్రు. మా మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింగపురం ఇందిరా గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా సింగపురం ఇందిరా గారిని గెలిపించే బాధ్యత, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిన బాధ్యత నా భుజాల మీద ఉన్నది. అందుకే మిత్రుడు అద్దంకి దయాకర్ని తీసుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి స్టేషన్ గన్పూర్ దగ్గరకు వచ్చిన మీ ఆడబిడ్డను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతోని గెలిపించాల్సిందిగా పెద్ద ఎత్తున చప్పట్లతోని స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిణామాలు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక, రాజయ్య లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినాక ఆడబిడ్డలు ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకొచ్చి పెట్టింది. అయినా ఒక ఆడబిడ్డ మీ కష్టాలలో మీ కన్నీళ్లలో తోడు ఉండాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఆ ఇందిరమ్మ పేరే వాళ్ళ తండ్రి తనకు పెట్టిండని ఆ బాధ్యతతోని ఈరోజు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల తరపున, మైనారిటీ మహిళల తరపున మీ గలమై అసెంబ్లీలో వినిపించాలని ఈరోజు ఒక ఆడబిడ్డ ఈ ఎన్నికల్లో నిలబడుతుంది. ఈ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పెద్దలు కడియం శ్రీహరి గారు కావచ్చు,
లేకపోతే రాజయ్య గారు కావచ్చు, ఆడబిడ్డ విషయంలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడాలి. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. వాళ్ళు గౌరవం నిలబెట్టుకోలేకపోయినా, వాళ్ళు మాట్లాడే పద్ధతి బాగలేకపోయినా ఈ గన్పూర్ ప్రజలు కర్రు కాల్చి వాళ్ళిద్దరికి వాత పెడతారన్న సంగతి ఈరోజు మన అందరికీ తెలుసు. ఇవాళ నేను ఎక్కువ విషయాలతో పోదలుచుకోలే. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు, రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు. ఎవరు ఎట్లాటోళ్ళో మనం ఎవరని చెప్పాల్సిన పని లేదు. శ్రీహరి గారి గురించి తెలుసుకోవాలంటే రాజయ్య చెప్పిన విషయాలన్నీ వినాలి. అది ఎన్కౌంటర్లు కావచ్చు, 100 కోట్ల రూపాయల ఆస్తులు కావచ్చు. అదేవిధంగా రాజయ్య గురించి ఆయన రాజయ్యనా కృష్ణయ్యనా ఏందో నాకైతే తెలియదు, కానీ శ్రీహరి గారే రాజయ్య గారి గురించి చెప్పారు. వీళ్ళిద్దరికి ఇంకొక గొప్ప సారూప్యత ఉన్నది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈయన ఉద్యోగం ఊడిపోయింది. వీళ్ళిద్దరి జాతకాలు, వీళ్ళిద్దరి గుణగణాలు చంద్రశేఖరరావుకు తెలుసు కాబట్టి ఓసారి ఉద్యోగం ఇచ్చి అర్ధాంతరంగానే ఇద్దరికి ఉద్యోగాలు ఊడగొట్టిండు. ఈయనని ఎంపీగా అర్ధాంతరంగా ఇంటికి పిలిచిండు, మంత్రేసి మల్లవిచ్చిండు. రాజయ్యను కూడా మెక్కిండు, మంది సొమ్మని పందికొక్కులాక బలిచిండని వాళ్ళే మంత్రిగా బర్తరం చేసిండు. మరి అట్లాంటి వాళ్ళు ఇవాళ స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేలుగా అయితే మన గౌరవం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సొంత పార్టీ నాయకుడికే వీళ్ళ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వీళ్ళని విశ్వసించొద్దు, వీళ్ళని నమ్మొద్దు. వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండడానికి అర్హత లేదు, మంత్రులుగా కొనసాగడానికి వీళ్ళకు హక్కు లేదు అని చెప్పి చంద్రశేఖరరావు నిర్ణయించాడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇదే కడెం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, మీకు మాత్రం డిగ్రీ కాలేజీ తీసుకురాలి. ఇదే మంత్రులు వీళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిండ్రు, మీకు మాత్రం 100 పడకల ఆసుపత్రి తీసుకురాలి. మీ పిల్లల్ని మాత్రం ఎన్కౌంటర్లు చేసి AK-47 తుపాకీ తూటాలకు బలి తీసుకున్నారు. మరి ఈ పరిస్థితిలో ఇవాళ చదువుకున్న మహిళగా, చైతన్యం ఉన్న మహిళగా సోనియా గాంధీ గారు అండగా నిలబడి ఇందిరమ్మను మీ అభ్యర్థిగా నిలబెట్టారు. మీరు గెలిపించండి. మీ స్టేషన్ గన్పూర్కు 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా. నేను గన్పూర్ ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నా, నాది గ్యారంటీ. ఈ గ్యారంటీ మీద సాక్షి సంతకం మా అద్దంకి దయాకర్ పెడుతుండు. మీకు 100 పడకల ఆసుపత్రి ఇచ్చి మీకు డిగ్రీ కాలేజీ కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ 2 పనులు చేపించే బాధ్యత నాదే అని నేను ఈరోజు మీకు అందరికి తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు గారు, కడెం శ్రీహరి గారు, రాజయ్య గారు ఊర్లో పిచ్చి కుక్కలు తిరిగినట్టు సందు తిరుగుతున్నారు. నిజంగానే ఈ 10 ఏళ్ల పాలనలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చున్నా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చున్నా, ఇంటికో ఉద్యోగం ఇచ్చున్నా, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో పైసలు ఇచ్చున్నా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా, 100 పడకల ఆసుపత్రి కట్టించినా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినా, గా పక్కలో ఉన్న పోలీసులను పోలీస్ చేసి వారానికి ఒక రోజు సెలవు ఇచ్చినా ఇవాళ మిమ్మల్ని మొండికత్తితో పొడిచే పరిస్థితి రాకపోతుండే, మీకు పోలీసు పహారాలు అవసరం పడలేకపోతుండే. 10 ఏళ్ళు మోసం చేసింది కాబట్టి మొదటి 5 ఏళ్ళు నీ మంత్రివర్గంలో మహిళలు లేరు, రెండోసారి 5 ఏళ్ళు నీ మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదు. ఇంకా సిగ్గు లేకుండా మేమేదో దేశాన్ని ఉద్ధరించడం, తెలంగాణలకు 3వసారి ముఖ్యమంత్రి కావాలని వస్తారు. నేను అడగదలుచుకున్న మా అక్కలు అందరూ ఉన్నారు, వాళ్ళందరి తరఫున 5 ఏళ్ళు ఒక ఆడబిడ్డ కూడా నీ మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలేదంటే ఆడబిడ్డల మీద ఉన్న నీ గౌరవం ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు 6 మందికి టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ 12 మంది ఆడబిడ్డలకి ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. నువ్వు ఇవాళ 2 మంత్రులు నీ మంత్రివర్గంలో ఉన్నావు అంటున్నావు కదా,
రేపు రాబోయే ప్రభుత్వంలో 4 ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉంటారని చెప్పి నేను ఇవాళ మా ఆడబిడ్డలకు నేను మాట వదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి. మహిళలు ఈరోజు రాజ్యాలు ఏలే పరిస్థితి వచ్చింది, విమానాలు దోలే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు చదువుకున్నారు, చంద్రమండలం వరకు మహిళలు ఇవాళ పోతున్నారు. ఇవాళ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతులు ఉంటేనే ఇల్లు చక్కగా ఉంటుంది, పిల్లగాడు బడిపోతాడు. ఇంట్లో ఉన్నోళ్ళు సమయానికి ఇంత బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి ఆడబిడ్డ చేతుల పెత్తనం ఉంటుంది. ఇంటి ఆయన చేతుల పెత్తనం ఉంటే ఏమవుతుంది తల్లి? కేసీఆర్ రాజ్యంలో సాయంత్రం అయితే ఉన్నది తీసుకొని పోయి బెల్ట్ షాప్లో పెట్టి వస్తాడు. ఇంట్లో ఉన్నది అయిపోతే ఆలి మీద ఉన్న తాళి కూడా బెల్ట్ షాపుకి తాకట్టు పెట్టే పరిస్థితి కేసీఆర్ రాజ్యంలో వచ్చింది. ఇది నిజం కాదా? మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంటి ఆయన తాగిండు, ఏదో రోజంతా కష్టపడ్డాడు, కూలి పని చేసిండు, సాయంత్రం అయితే ఇంటి ఆయన ఏదన్నా ఓ పావో ఏదో తాగిండనంటే అర్థం చేసుకోవాలి. ఇవాళ బడికి పోవాల్సినోడు 12 ఏళ్ళ పిల్లగాడు ఇవాళ బడికి ఓడిచిపెట్టి బీరు సీజన్ ఓ చేతుల బీఆర్ఎస్ జెండాని ఇంకో చేతుల పట్టించే పరిస్థితి కేసీఆర్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఏ తల్లైనా మొగుడు తాగుబోతైనా భరిస్తుందేమో, తాగొచ్చిన మొగునికింత సేవ అందిస్తుందేమో, కానీ కన్న కొడుకు పేగు తెంచుకొని పుట్టిన కొడుకు తాగుబోతైతే ఏ తల్లి కూడా దుఃఖాన్ని ఆ బాధను భరించదు. ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు మన బిడ్డల్ని మన కొడుకుల్ని 12-15 ఏళ్లకే తాగుబోతులను తయారు చేసి బడికి పోవాల్సినోడు బజార్లో బీరు సీసా పట్టుకొని తిరిగే పరిస్థితులు వచ్చినాయి. ఆడబిడ్డలారా ఆలోచన చెయ్యండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం అంటుడు. దేంట్లో? నిరుద్యోగ సమస్యలో మొదటి స్థానమా? రైతు ఆత్మహత్యలలో మొదటి స్థానమా? కరువులో మొదటి స్థానమా? ఆడబిడ్డల మీద అత్యాచారాలలో మొదటి స్థానమా? ఏ విషయంలో నువ్వు అభివృద్ధి సాధించినావు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. కేసీఆర్ సాధించింది ఒకటే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1800 బార్ షాపులు, 3000 వైన్ షాపులు, 62,000 బెల్ట్ షాపులు తెరిచి 36,000 కోట్ల రూపాయల పేదోళ్ళ ఆస్తులను కొల్లగొడుతున్నాడు సంవత్సరానికి. ఇంతకంటే దరిద్రుడు, దుర్మార్గుడు, దోపిడీదారుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేడు. ఎందుకే నేను ఆ మధ్యలో ఎవడో టీఆర్ఎస్ ఆయన ఎదురు పడ్డాడు ఏదో పెళ్ళికి పోతే, ఏవయ్యా మీ సార్ ఇట్లా చేస్తుండంటే, మా సార్ సంగతి తెలుసు కదన్నా, మీరందరు కలిసి మా సార్ను తాగుబోతూ అంటే ఉండు కొడుకులారా మీ పని చేస్తాను ఊరంతా తాగుబోతూ తయారు చేసిండు. ఇప్పుడు ఇంకెవ్వరిని ఎవ్వడు అనే పరిస్థితి లేదని మనం తాగి ఫామ్ హౌస్ల వంతుండని మీరు అందరూ అంటుర్రని ఆయన అనుకుంటా ఊర్లో ఉన్న వాళ్ళందరూ తాగుబోతులని చెప్తే ఇంకా నన్ను అనేదే ఉంది, నన్ను వీకేదే ఉంది అని కేసీఆర్ ఆలోచన చేస్తుండట. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అందుకే 10 ఏళ్ళు చూసిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డను ఎంపీకి నోడగొడితే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు. ఈడున్న దద్దమ్మ దయాకరావును, దగులుబాజు దయాకరావును, ఊసరవెల్లి దయాకరావును, పార్టీలు ఫిరాయించే దయాకరావును, వెన్నుపట్టు దయాకరావును, మిత్రత్వ దయాకరావును చివరికి సుట్టపోడని మంత్రిని చేసుకున్నాడు. ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిల్లు వస్తలేవు అని అంటే మా సార్ తాగుబోతులను తయారు చేసింది కదా, ఖాళీ సీసాలు అమ్ముకొని బతకండి అని ఆ దద్దమ్మ దయాకర్ చెప్తాడు. ఈ పక్కనే ఉంటాడు. ఈ పక్కలంటే ఎంత దూరం? శ్రీహరి వాళ్ళ ఊర్లోనే ఉంటాడు. ఆయన ఈయన సక్కనైన వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటే ఊరోళ్ళ, శ్రీహరి దద్దమ్మ దయాకర్ ఇద్దరు కలిసి. ఎవడన్నా సోయున్నోడు, బుద్ధి ఉన్నోడు, మంత్రి అయినోడు సర్పంచులు మా బిల్లులు వస్తలేవు, మేము అప్పులు చేసినాం, మిత్తి పెరిగింది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందంటే మీ ఊర్లో ఖాళీ సీసాలు ఉన్నాయి కదా, ఖాళీ సీసాలు అమ్ముకొని బతకండి అని చెప్తాడా? ఎవడన్నా మతుండి మాట్లాడే మాటలేనా? మిత్రులారా మీరు ఆలోచన చేయండి, సర్పంచులారా మీరు ఆలోచన చేయండి. మీరు ఏ పార్టీలో ఉండని, మీరు మీ కష్టపడ్డ పైసలు పెట్టి ఊర్లో ఇజ్జత్ కోసం సీసీ రోడ్లు వేసి సైడ్ రైళ్లు కట్టి ఊరు అభివృద్ధి కోసం పనిచేస్తే మీ బిల్లులు మీకు ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని బీర్ సీసాలు అమ్ముకొని బతకమని చెప్తున్నాడు. ఇంకా మీరు బీఆర్ఎస్ జెండా మోస్తే నిజంగానే వాడు మిమ్మల్ని ఖాళీ బీర్ సీసాలే మోపిస్తాడు, ఖాళీ బీర్ సీసాలు మోయడానికే ఈ సర్పంచులను ఉపయోగిస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఇవాళ ఏదైతే మనం చూస్తున్నామో ఆ తెలంగాణ కోసం కాదు.
సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో కష్టాలు ఎదుర్కొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, తల్లుల కడుపు కోత ఉండొద్దని ఈ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయాలని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇవాళ ఈ తెలంగాణలో 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఆ రైతులు పండించే పంటను చివరి గింజ వరకు కనీస మద్దతు ధర ఇచ్చి మీ పంటలు కొనుగోలు చేసి మీ రైతుల జీవితాలలో వెలుగులు నింపాలని, మీ కళ్ళలలో ఆనందం చూడాలని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవంతో అర్ధరాత్రి పూటైనా ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో బాజాబ్తా ధైర్యంగా ఉద్యోగాలు చెయ్యాలన్న ఆలోచనతో ఇస్తే ఇవాళ ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈ చంద్రశేఖరరావు తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఊహించిన తెలంగాణ కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం మీరు ఆశించిన తెలంగాణ కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాదు, మనల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం. ఈ తెలంగాణ ప్రభుత్వం మనకు మాట ఇచ్చి నట్టేట ముంచి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న ప్రభుత్వం, దోపిడి దొంగల ప్రభుత్వం, దండుపాలెం ముఠా ప్రభుత్వం. ఇవాళ దండుపాలెం ముఠాను పొలిమేర్లు దాటే వరకు తరమాలి. ఒకవేళ ఈ పరిస్థితి ఇప్పుడు రాకపోతే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈ ప్రభుత్వం మీద కొట్లాడి అలసిపోయి ఇక అడవి బాట పట్టే పరిస్థితి వస్తుంది. ఈ అడవి బాట పట్టే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా ఉండడు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్న మిత్రులారా. ఇవాళ 30 లక్షల మంది విద్యార్థులను, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులను అడవి వేలడానికో, అడవి బాట పట్టడానికో, అడవిలో అన్నలు కావడానికో తెలంగాణ రాష్ట్రం ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగులై, డాక్టర్లై, లాయర్లై, ఇంజనీర్లై, సైంటిస్టులై, ఐఏఎస్లై, ఐపీఎస్లై, ఐఆర్ఎస్లై ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలో ఈ నిరుద్యోగ యువకులు 10 ఏండ్ల నుంచి ఉద్యోగం రాక, పెళ్లి చేసుకోక, ఇంటికి పోయి కన్న తల్లిదండ్రులకు ముఖం చూయించలేక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, కుక్కట్పల్లిను, అమీర్పేటల్లో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న ఆడబిడ్డ ప్రవళిక చచ్చిపోతే ఆ పిల్ల మీద బద్నాం మోపారు. మన బిడ్డ అయితే అట్లా చేస్తామా? ఉద్యోగం కోసం ప్రభుత్వము పరీక్షలు వాయిదా వేస్తే తల్లిదండ్రులకు మోహం చూయించుకోలేక ఒక బలహీన వర్గాల బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఆ కుటుంబం మీద, ఆడబిడ్డ మీద అబండాలు వేసి ఆ అమ్మాయి గౌరవాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల ప్రతిష్టను ఇవాళ బజార్లో తాకట్టు పెట్టే పని ప్రభుత్వం చేసింది. ఇది న్యాయమా అని నేను అడుగుతున్న కేసీఆర్. నా బిడ్డో, నీ బిడ్డో, నా చెల్లో, నీ చెల్లో అయితే ఈ విధంగా మనం మాట్లాడతామా? ఈ విధంగా ఇట్లా చర్చ పెడతామా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు పాపం పండింది. శిశుపాలుడు కూడా 100 తప్పుల తర్వాత శిరచ్ఛేదనం జరిగింది. ఇవాళ ఈ తెలంగాణ పాపాల బైరోడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100 తప్పులు పూర్తయినాయి. ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే, బీఆర్ఎస్ నేల కూలాల్సిందే, ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందే, గణపురంలో ఇందిరమ్మ గెలవాల్సిందే అని చెప్పి నేను ఈ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. మా అక్కలు అనుకోవచ్చు, సోనియమ్మ ఇచ్చింది, ఇందిరమ్మ గెలిచింది, మాకేం వచ్చింది సార్ అని. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతులు ఉండాలి. ఆడబిడ్డ చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లలు బడిపోతారు, ఇంటికి చుట్టం వస్తే ఇంత మర్యాద ఉంటుంది అనే ఆలోచనతోటి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడికి ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతం ఎట్లొస్తుందో మా ఆడబిడ్డలు, మా అక్కల ఖాతాలల్లో ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 రూపాయలు మీ ఖాతాలో వేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, సోనియమ్మ ఆదేశించింది. ఇదే కాదు, ఆయల్లో మీరు కట్టెల పొయ్యి మీద వంట వండుతుంటే, పచ్చి కట్టెల పొయ్యిలో పెడితే ఆ పొగ మీకు గొంతులోకి పోయి, ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే
ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇచ్చి 400 రూపాయలకే ఆయల్ల సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. ఇవాళ కేసీఆర్ మోడీ కలిసి 1200 చేసిండ్రు సిలిండర్ ధర. అంతేనాక ఎంత కొంటున్నావు? 1200 కదా. మరి సంసారం ఎట్లా నడుస్తుంది అక్క నువ్వు చెప్పు? అందుకే ఇవాళ 1200 కాదు, ఈ నెల కొంటే 1200, వచ్చే నెల 9 తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 500 రూపాయలకే వచ్చే నెల నుంచి మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ రైతు బంధు కాంగ్రెస్ వస్తే బంద్ అవుతుంది అంటున్నాడు. నీ బొందేం కాదు కేసీఆర్. కాంగ్రెస్ వస్తే రైతు భరోసా ఇస్తాం. ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత, రైతు భరోసా పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భూమి ఉన్నోడికే కాదు, భూమి కౌలుకు దున్నుకునేటోని కూడా ఎకరాకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. సోనియమ్మ ఆదేశించింది. చాలామంది గ్రామాలకు పోయినప్పుడు నేను పాదయాత్రలో చూసిన, ఈ ప్రాంతాన్ని కూడా వచ్చిపోయిన పాదయాత్రలో స్టేషన్ గన్పూర్లో కూడా సమావేశం పెట్టిన. నడుస్తుంటే నేను కూలీలతో మాట్లాడినా, అయ్యా సారు భూమి ఉన్నోనికే పైసలు ఇవ్వబడుతుంది, భూమి ఉన్నోనికే ధరలు పెరిగాయి, భూమి ఉన్నోనికే కరెంటు ఇవ్వబడుతుంది, భూమి ఉన్నోనికే నీళ్ళు ఇవ్వబడుతుంది, ఏమి లేని మా పరిస్థితి ఏంటి సారు, మమ్మల్ని ఏం ఆదుకోరా, మా ఓట్లు అక్కర్లేదా, మేము మనుషులం కావా, మేము బతకొద్దా ఈ రాష్ట్రంలో అని అడిగారు. వాళ్ళ ఆవేదన నాకు అర్థమైంది. ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళు, రోజు కూలీలకు పోయేటోళ్ళ బాధ నాకు అర్థమైంది. నేను సోనియమ్మకు రాహుల్ గాంధీకి చెప్తే వాళ్ళను కూడా ఆదుకోవాల్సిందే. అందుకే ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి కూలీకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 2004 కంటే ముందు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు తెలంగాణ రైతాంగం కలిసి కన్నీళ్లు పెట్టుకొని కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ప్రభుత్వాలు పెడుతున్న అక్రమ కేసులు, కరెంటు బిల్లులు, ఆత్మహత్యలు రాజశేఖర రెడ్డి గారు చెప్తే రాజశేఖర రెడ్డి గారు సోనియమ్మ అనుమతితోని 2004లో ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే రైతులకు నాణ్యమైన విద్యుత్తు 9 గంటలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా 1,200 కోట్ల రూపాయల బకాయిలు రద్దు చేసి అక్రమ కేసులను తొలగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇవ్వాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కొట్టండి సప్పట్లు. ఆనాడు 9 గంటలు, ఈనాడు 24 గంటలు ఉచిత విద్యుత్తు. వాడొచ్చి వీడొచ్చి మనకు చెప్తున్నారు. ఇక వాళ్ళని చూస్తే నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థమవుతలేదు. తాతకే దగ్గు నేర్పుతున్నారు. ఉచిత కరెంటు గురించి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తారా? ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉచిత కరెంటు ఎవరిచ్చారా అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిందని చెప్పరా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా, అమెరికాలో బాత్రూంలు గడిగొచ్చిన కేటీఆర్కు లేదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇదే పేదలు మళ్ళీ మాట చెప్పారు, అయ్యా భూమి ఉన్నోనికి ఉచిత కరెంటు ఇచ్చి బాగానే ఉంది, మాకు భూమి లేకపోయా ఇల్లుంటే ఇంటి బిల్లు వాళ్ళది వీళ్ళది అన్ని కలిసి మానెత్తి మీద పడుతున్నదని. అందుకే ఈరోజు పేదలకు పట్టణాలలో ఉండని పల్లెటూరులలో ఉండని మీ ఇంటి కరెంటు ఈ నెల కేసీఆర్ ఉంటే వసూలు చేస్తాడు. వచ్చే నెల కేసీఆర్ అనే భూచోడు ఓడిపోతే పడిపోతే మీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. 200 యూనిట్లు మీ ఇంటి కరెంటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తుంది. అదేవిధంగా ఇక కేసీఆర్ మాటలకైతే బెల్లం లేని బూరెలు చేస్తాడు కేసీఆర్. అరచేతిలో బెల్లం పెట్టి మోసేతి నాగిపించి ఎంత తీయగా ఉంది మిత్రం అని అడిగే అంత తెలికల్లోడు కేసీఆర్. అందుకే డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పిండు, కొడుకు కోడలు ఉంటే ఓ బెడ్రూమ్లు ఉంటారు, బిడ్డ అల్లుడు పండుగకొస్తే ఆడమంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఆడగట్టేసుకుంటారు, అందుకే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా అన్నారు. మా అక్కలు కూడా అన్నారు, అయ్యా ఇంతకాలం గుడిసెలలో ఇందిరమ్మ ఇంట్లో ఒకటే రూమ్లు ఉన్నాం, పిల్లగాడు చిన్నోడు పెద్దగాడు మీసాలు వచ్చినాయి పెళ్ళి అయింది, వాడాడు ఉంటాను నేనేడు ఉంటాను మా అక్కలు ఆలోచన చేశారు, ఆశ పడ్డారు. పెద్దోళ్ళు చెప్పారు
పెడతామంటే ఆశపడతారు, కొడతామంటే దూరం పోతారని. కేసీఆర్ ఏదో చేస్తా అన్నాడు కదా, సరే చూద్దామని 2 సార్లు ఇచ్చారు. నేను అడుగుతూ నీడున్నోళ్ళు అందరినీ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? గాడున్న మా అక్కలు, మా పెద్దమ్మ, గా బ్లూ చీర కట్టుకున్న మా పెద్దమ్మ చెప్పాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా తల్లి? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి ఆ దరిద్రుడు ఫామ్ హౌస్లో 1000 ఎకరాల పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాల 150 బెడ్రూమ్ల పెద్ద ఆయన బంగ్లా ఏంది గడి కట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ల 100 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. మనకు మాత్రము 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం ఇయ్యలే. అందుకే ఇవాళ ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్ళైన ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా చాలాసార్లు పేపర్లో చూస్తుంటా, ఎంబీబీఎస్లో ర్యాంక్ వచ్చింది కానీ ఫీజులు కట్టుకోనికే పైసలు లేవు, ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చింది కాబట్టి ఫీజులు కట్టుకోనికే పైసలు లేవు, కాలేజీలో చేరిండ్రు కానీ కంప్యూటర్ కొనుక్కోనికే పైసలు లేవు, ఎవరైనా ఉంటే సాయం చేయండి అని పేపర్లలో టీవీలలో అప్పుడప్పుడు వేస్తుంటారు. అందుకే చదువు మీద పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. వాడు చదువుకుంటే డాక్టరో, లాయరో, ఇంజనీరో అయ్యి పెద్దోడు అయ్యి దేశానికి సేవ చేస్తాడు, కుటుంబానికి పెద్ద దిక్కు అవుతాడు. అందుకు చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయల వరకు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చి మీ చదువుల ఫీజుల కోసం, మీ కంప్యూటర్ల కోసం, మీ ల్యాప్టాప్ల కోసం, మీకు అవసరమైన విద్యను ఖర్చు పెట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ నేను రోజు మీటింగ్లలో చూస్తున్నా, ఏడ చూసినా 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు 40 ఏళ్ళ లోపటోళ్ళు కనిపిస్తారు. 60 ఏళ్ళోళ్ళు పింఛన్ వచ్చేటోళ్ళు తక్కువ మంది కనిపిస్తారు. ఎవరైనా ఉన్నారా పింఛన్ వచ్చేటోళ్ళు? ఎవరు పెన్షన్ వచ్చేటోళ్ళు ఈడ ఎవరైనా ఉందా? పోనీ మీ ఊర్లో ఎంత ఇస్తారు పింఛను? ఇంతే కదా, ఇంతనే కదా. ఇవాళ పెన్షను కేసీఆర్ ఉంటే మీకు ఇంత, సోనియమ్మ రాజ్యం వస్తే మీకు ఇంత. కేసీఆర్ ఉంటే 2, ఇందిరమ్మ వస్తే 4. ఆ ఇందిరమ్మ రాజ్యం కానీ ఈ ఇందిరమ్మ రాజ్యం కానీ. అందుకే మా పెన్షన్ వచ్చే మా పెద్దమ్మలకు, మా పెద్దయ్యలకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. బొచ్చడు పైసలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, 2.5 లక్షల కోట్ల ఆదాయం ఉంది. మీ పేదోళ్ళకి 4,000 ఇస్తే మునిగేది ఉందా? ఆ దరిద్రుడు ఇంతకాలం దాచిపెట్టుకున్నాడు. మేము 4,000 అయినాక అర్రాజు పాట వాడినట్టు ఇప్పుడు 5,000 అంటున్నాడు. ఎవరు నమ్ముతాడా? కూడా నమ్ముతాడా? అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి నెల జీతం ఇచ్చినట్టుగా 4,000 రూపాయలు ఈ పేదోళ్లకు పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మీరందరూ కొట్టండి చప్పట్లు గట్టిగా సోనియామ్మకు. ఆయనలో రాజశేఖర రెడ్డి గారు సర్కారు దవాఖానకు పోయి చచ్చిపోతుంటే చూసి అపోలో యశోదలో మీరు వైద్యం చేయించుకోవాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2 లక్షల రూపాయలు మీకు ఉచితంగా వైద్యం అందించింది. 20 ఏళ్ల కింద 2 లక్షలు. ఇవాళ ధరలు ఎట్లా పెరిగినాయి? ఆయనలో 15 రూపాయలు 15,000 ఉండే తులం బంగారం ఇవాళ 60,000 అయింది. అవునా? 4 గంటలు పెరిగి మేము అక్కలకి ఎక్కువ తెలియాలి, బిడ్డ పెళ్లి చేస్తే తెలుస్తుంది. అవునా? మరి 60,000 ఆ ధర అట్లా పెరిగింది. అందుకే ఈసారి ఆరోగ్యశ్రీ పథకంలో 2 లక్షలు సరిపోతలేదు, 10 లక్షల రూపాయలు ఎక్కడైనా వైద్యం చేసుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంచి నిర్ణయం తీసుకున్నది. అందుకే మిత్రులారా, ఆడబిడ్డలారా ఆలోచన చేయండి. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి రావాలన్నా, ప్రతి రైతుకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు రావాలన్నా, కౌలు రైతుకు 15,000 రూపాయలు అందాలన్నా, ఉపాధి హామీ కూలీకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు రావాలన్నా, గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటి కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలన్నా, చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా, మా పెద్దోళ్లకు 4,000 రూపాయల పింఛను ప్రతి నెల రావాలన్నా, ఆరోగ్యశ్రీ పథకంలో మీకు 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగాలన్నా, ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు చెయ్యాలంటే
మీరొక్క మంచి పని చేయాలి. ఏంది మిత్రులారా మంచి పని? ఏంది 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 మంచి పని చేయాలి? చేయి ఉన్న వాళ్ళందరూ ఇట్లా చేయి పైకెత్తాలి. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తాలి, రెండు ఉంటే రెండు ఎత్తాలి. రెండు ఉంటే దాచిపెట్టుకుంటే కుదరదు. ఇగో ఇందిరమ్మనే ఎత్తింది, ఇంకా మీరెంతనే ఎత్తాల్సిందే అందరూ. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆస్తం గుర్తుకే, ఆస్తం గుర్తుకే. ఇందిరమ్మను 25,000 మెజార్టీతోని స్టేషన్ గన్పూర్లో గెలిపించండి. ఇందిరమ్మను గెలిపిస్తే సోనియమ్మను గెలిపించినట్టే. ఇప్పుడు 2 స్లోగన్లు ఉన్నాయి, కూసారు కూసారు అయిపోలే. అప్పుడు ఏడైపోయింది, లేస్తూనే ఉన్నారు. దావతుంది అయింది, ఏం లేదు కదా. అందుకే జరసేపు ఆగు. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. సిద్ధమేనా? 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 మార్పు కావాలి. ఇంత చప్పగా అంటే ఎట్లనా? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. మీడియా మిత్రులను కూడా మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. మా పోలీసు వాళ్ళకు కూడా మార్పు కావాలి, మార్పు కావాలి.